20 నుంచి the question of worship of other gods. Suppose సాధారణంగా జనాలు they try to worship different gods other than me. No problem. What happens if they worship different gods? అంటే they are called as the votaries of minor gods. I am the full, I am the absolute, but still we will be seeing different gods. నాకు ఏదో ఒంట్లో బాగాలేదు, తగ్గిపోవాలి, హీలింగ్ ద డిసీజెస్. ఐ వాంట్ టు వాక్ ఆన్ వాటర్. ఐ వాంట్ టు విన్, సంబడీ వాంట్స్ టు లూజ్, ఐ వాంట్ టు విన్ ద లాటరీ. ఇలాంటివన్నీ అడిగితే కొంతమంది గాడ్ దగ్గర దండం పెట్టుకుంటే వస్తాయని మనం అనుకుంటాం. కానీ ఇది కూడా చెప్పి చేయించేది నేనే. మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి. సుప్రీం అనేది మీకు అర్థం కాకపోతే ఈ పక్కనే ఆ పల్లెకో ఆ పట్టణానికో ఒక గాడ్ ఉంటే, ఒక దేవతో దేవుడో ఉంటే మీరు కొలవండి, తప్పేం లేదండి. బట్ దే ఆర్ కాల్డ్ as minor gods. They also, because of my grace, because I permitted them, they will be helping you through me only. Again, understand this. So understand the highest celestial form, that is me. And ఎవరైతే ఈ విధంగా మైనర్ గాడ్స్ తో మైనర్ డైటీస్ తో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అండ్ గెయిన్ నాలెడ్జ్ ఆర్ కంప్లీటింగ్ యువర్ టాస్క్ బై థింకింగ్ అబౌట్ దెమ్ బిఫోర్ లీవింగ్ యువర్ ఆఫ్టర్ లీవింగ్ యువర్ బాడీ విల్ బి గోయింగ్ టు దట్ అబౌట్స్ టు దట్ మైనర్ గాడ్స్ ఓన్లీ. అండ్ ద పర్సన్స్ హూ ఆర్ థింకింగ్ అబౌట్ మీ, అండర్స్టాండింగ్ దట్ ఐ ఆమ్ త్రూ అవుట్ దిస్ వరల్డ్ అండ్ ఇట్ ఈస్ మీ ఓన్లీ. ఇది మీ ఓన్లీ అనేది 10th చాప్టర్ లో మనం చూస్తాం. Allow me to give sharing permission. Please. Okay. సో ఒకసారి వేసుకున్నప్పుడు ఆ పీపీటీలో ఈ స్లైడ్ చూసారనుకోండి, షేరింగ్ రేస్ అవ్వట్లేదు. షేరింగ్ నో ప్రాబ్లం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హావ్ గాట్ పీపీటీ. ఎవరికైతే పీపీటీస్ వచ్చాయో ఒకసారి మీరు చూసుకున్నా సరే మీకు బాగా 24 నుంచి 30 వరకు ఉంది. షేరింగ్ ఐకాన్ ఉంది. ఒక నిమిషం చేస్తున్నప్పుడు షేరింగ్ ఇస్ నాట్ మీకు నా హోస్ట్ షేరింగ్ టర్న్ చేయాలి. నాకు టర్న్ చేయాలి. మీరు నాకు హోస్ట్ కోహోస్ట్ చేయండి. మీకు అందులో షేరింగ్ టర్నింగ్ అని చేయలేమా? లాస్ట్ టైం చేసాము. సరే చేస్తాం. మీరు షేరింగ్ ఇస్ నాట్ టర్న్ ఆన్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. మీ దగ్గర పీపీటీ ఉంటే చూడండి. ఇంకా చిట్ట చివర ఆయన చెప్పేది 24 నుంచి 30 శ్లోకాల వరకు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే వీఆర్ పూర్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్. ఒక అద్దాన్ని తీసుకుని దానిలో ఆకాశం చూస్తే వి ఫీల్ ఇట్ యాజ్ వెరీ మచ్ లిమిటెడ్. స్కై ఈజ్ లిమిటెడ్, బట్ స్కై ఈజ్ అన్లిమిటెడ్. స్కై ఎట్లయితే అన్లిమిటెడ్, ఈవెన్ మీ, ఐ ఆమ్ లిమిట్లెస్, ఐ ఆమ్ ఆల్, ఐ ఆమ్ త్రూ అవుట్. దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే యువర్ అండర్స్టాండింగ్. అదర్వైజ్ పూర్ అండర్స్టాండింగ్. దట్స్ ఆల్. సో ఎందుకు ఈ విధంగా అర్థం చేసుకోలేకపోతున్నారు మనుషులందరూ? ఓన్లీ బికాస్ ఆఫ్ యోగమాయ. ఈవెన్ మీ, ఐ విల్ బి ఇన్ యోగమాయ, బట్ ఐ విల్ బి అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆది మధ్య అంతా నేనే కాబట్టి అదే యోగమాయ నాకు పాజిటివ్ గా హెల్ప్ చేస్తుంది. నామస్మరణాన్ని ఎప్పుడైతే మీరు వదిలేసి ఈ ప్రపంచానికి పడిపోతారో ఇల్యూజన్కి, ఆటోమేటిక్ గా మీరు ఆ యోగ మాయలో నెగిటివ్ గా వెళ్ళిపోతారు. సో ఆల్ బీయింగ్స్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఈజ్ నోన్ టు మీ, బట్ నో వన్ నోస్ మీ. ఎలా అయితే పరమహంస
ఎలాగైతే పరమహంస పాలని నీళ్ళని వేరు చేయగలిగే శక్తి ఉందో హంసకి, ఈ పరమహంసలు ఉన్నవాళ్ళు, పరమహంసలు అంటే భక్తిలో లీనమైపోయి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా నన్నేంటో అర్థం చేసుకోగలరు. అదే విధంగా 27 నుంచి 30 ద డిసర్నింగ్ అండ్ ద నాన్ డిసర్నింగ్ through delusion in the form of pain of opposites, born of desire and dislike, all living creatures are praying or falling a prey for infatuation. What is this infatuation? అడాల్సెన్స్ లో చెప్తాం ఇన్ఫాచ్యుయేషన్ అంటే ఏంటో. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మూలంగా అమ్మాయిలు అబ్బాయిల వైపు, అబ్బాయిలు అమ్మాయిల వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ as infatuation, and what they feel it as love or like, which is not correct. In the same way, all of us, if you are not going for that namasmaranam, or if we are not connecting to the higher conscious daily, automatically we are falling as a prey for this world. ఇక్కడ ఉండేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, ఈ విధంగా పడిపోతుంది. పని జరిగింది, కంప్లీట్ చేసాం, వచ్చేసాం, అట్లా ఉంది. ఇలా ఆయన చాలా రకాలైన ఉదాహరణలతో కంప్లీట్ చేసుకుంటూ వచ్చాడు. 28వ వర్స్లో ఒక రస్టీ పీస్ ఆఫ్ ఐరన్ ఉంది, తుప్పు పట్టిపోయిన ఒక ఇనప ముక్క. దానికి ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ పవర్ తగ్గిపోతుంది, ఒక మ్యాగ్నెట్ ఉన్నది అట్రాక్ట్ కాదు. అదే ఐరన్ పీస్ మీరు క్లీన్ చేస్తే ఇట్ రెడీలీ రెస్పాన్స్ టు దట్ మ్యాగ్నెట్. ఏమగా సో క్లియర్ ఎగ్జాంపుల్తో 28వ శ్లోకంలో ఈ విధంగా చెప్తాడు. ఎవరైతే వర్చువస్ డీడ్స్తో ఉన్నారో దే ఆర్ విత్ ఫర్మ్ రిజాల్వ్, అండర్స్టాండింగ్ దట్ whole of the world or the worlds is nothing but me. ఇది అర్థం చేసుకున్నవాడు he is with virtuous deeds. He will be understanding that I am there in the whole world as an absolute only because of his virtue. ఇక్కడ వర్చ్యూని మీరు ఒక పద్ధతి గల దైనందిక కార్యక్రమం, నామాన్ని మీకు వీలున్నన్ని సార్లు ఈ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఆ పని చేయటం కూడా దైవం. ఎవరన్నా ఖాళీ వచ్చింది, ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు, అది అనవసరమైన మాట మీకు అర్థమైంది, యూ ఫెల్ట్ ఇట్ యాజ్ గాసిప్, కొడుతూనే నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళిపోతుంది. దెన్ ద పాజిటివ్ క్వాలిటీస్ విల్ బి డెవలప్. ఈ విధంగా మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటే ఎట్లయితే క్లీన్ చేసిన ఐరన్ ఇనప మొక్క ఎట్లయితే అట్రాక్ట్ అవుతుంది నాకు, ఆటోమేటికల్లీ దట్ పర్సన్ విల్ బి గెటింగ్ ఆర్ మూవ్ టువర్డ్స్ దట్ గాడ్లీ క్వాలిటీస్. అదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. అండ్ లాస్ట్ 30th శ్లోకంలో ఇది ఎవరైతే ఈ దైవ ఇదిని అర్థం చేసుకుని వెళ్తూ ఉన్నారో అలాంటి సాధకుడు బ్రహ్మన్ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అసలు నేనెవరు, ఇలా క్వశ్చన్స్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ మేము కూడా వేసుకున్నామండి, మాకు కూడా వచ్చాయంటే యు ఆర్ టువర్డ్స్ ద రైట్ పాత్. దెన్ అర్జునుడితో మాట్లాడుతూ మరి వీటి గురించి ఏ విధంగా చెప్పచ్చు నీకు అని ఆ ఏడో చాప్టర్ని కంప్లీట్ చేసే ముందర ఎవరైతే నన్ను ఆది భూతం, ఆది దైవం, ఆది యజ్ఞం అని అర్థం చేసుకుంటారో వాళ్ళు దే విల్ బి టువర్డ్స్ జెనీత్. జెనీత్ మీన్స్ ద highest point of human life, slowly moving towards the divine. The purpose of the visit for the human is it must be making themselves divine. ఈ డివైన్ అనే పదం చెప్పి కొంచెం కష్టంగా బాధగా ఉందండి. అసలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఆ బ్రహ్మాన్ని? అర్జునుడు కూడా అదే విధంగా మాట్లాడతాడు, ఆయనతో అతి మామూలు మనిషితో మాట్లాడుతున్నట్టే మాట్లాడతాడు. అందుకని చాప్టర్ 8 ఇప్పుడు మీరు ఇక్కడ ఈ సమ్మరీ చదువుకున్నట్టయితే క్లియర్ గా ఉంది. దిస్ చాప్టర్ బిగిన్స్ విత్ శ్రీకృష్ణ డిస్క్రైబింగ్ ద మెటీరియల్ అండ్ స్పిరిచువల్ డైమెన్షన్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, మెటీరియల్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్. ఇప్పుడు మనకు కనిపిస్తున్న మెటీరియల్ అంతా చుట్టూరా ద ఫిజికల్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ డైమెన్షన్స్ ఆఫ్ గాడ్స్ ఎనర్జీస్, దాని గురించే ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే మీరు బాగా అర్థం చేసుకున్నారో, లేకపోతే ఆటోమేటిక్ గా అర్థం అవుతుందో వితౌట్ ఎనీ మీడియేషన్, సెన్స్ ఆర్గాన్స్ ఏమీ లేవు అక్కడ, బట్ యువర్ అండర్స్టాండింగ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్
పరబ్రహ్మన్ ఓన్లీ అని ఎప్పుడైతే అనుకున్నారు అప్పుడు మీరు విజ్ఞానవంతులు కాబడతారు. అండ్ I have used a sentence like he explains it similar to beats of the string on a single thread. All these energies, whether it is material, spiritual, or all the other species energies, have originated from me and me only. The entire creation begins and dissolves again into me, says Sri Krishna. అండ్ ఈ కాలగణన ప్రకారం ఆల్రెడీ చెప్పానండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. 71 మహాయుగాల్లో మనం 28వ మహాయుగంలో 7వ మన్వంతరం 28వ మహాయుగంలో 4 కలియుగంలో ప్రస్తుతం ఉన్నాం, ప్రథమ పాదంలో. దీన్ని అర్థం చేసుకున్నవాడు ఇది చాప్టర్ 8లో చెప్తాడు. టైంని ఎప్పుడైతే మీరు బాగా అర్థం చేసుకున్నారో ఆల్రెడీ యువర్ నాలెడ్జబుల్. మీరు తప్పు చేయడానికి అవకాశం ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఫస్ట్ ఆ టైం, అసలు టైం గురించి ఎందుకు మనం తెలుసుకోవాలో మీరు తెలుసుకోవాలి. చాప్టర్ 8ని ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ చాప్టర్ 7 జ్ఞాన విజ్ఞాన యోగం విల్ బి మూవ్ టు ద యోగా ఆఫ్ ద ఇటర్నల్ గాడ్, ద అక్షర బ్రహ్మ యోగా. ఈ అక్షర బ్రహ్మ, అక్షరం ఆల్రెడీ ఐ సెడ్, క్షరము కానిది, క్షరము కానిది అక్షరం. క్షరము ఈజ్ వాట్ ఇమీడియట్ గా పెరిషబుల్. ఇవి మన బాడీ ఉంది, పుడతాము, ఒక టైం అయిపోయిన తర్వాత బాడీని కోల్పోతాం. ఆ శరీరం కోల్పోవటాన్ని క్షరము, నశించున్నది. అక్షరము, నాశనము లేనిది. అక్షరం అన్నప్పుడే బ్రహ్మన్, అంతే. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేస్తారు, అక్షర పరబ్రహ్మ యోగం ఆర్ ద యోగ ఆఫ్ ఇటర్నిటీ ఆల్వేస్. సో దానికి ఏమని చెప్తాడు, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద అవుటర్ సెల్ఫ్, ద ఇన్నర్ సెల్ఫ్. అరే నేను ఈ జన్మలో కొన్ని తప్పుడు పనులు చేశానే, నాకు కష్టంగా ఉంది, ఎందుకు నాకు ఇంత పరీక్ష, నా ఇంకా నచ్చట్లేదు, నేను ఇంక నేర్చుకోను, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, నాకు కావాల్సినట్టుగా నేను బతుకుతాను, ఈ నామం జపం ఇదంతా నాకు నచ్చట్లేదు, నాకు కావాల్సినట్టు జరగట్లేదు, అట్లా అని మీరు పారిపోవద్దు. నాకు కావాల్సినట్టుగా వేరే మనుషులు లేరు ఇక్కడ, శత్రువులు నా వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను పారిపోతాను, అట్లా మాట్లాడకూడదు. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆపర్చునిటీ ఈస్ గివెన్ టు యూ ఇన్ సెవరల్ వేస్. నౌ అర్జున హ్యాస్ గివెన్ an opportunity to fight with his own cousins. అండ్ మనకు కూడా ఇలాంటివే వస్తుంటాయి లైఫ్లో. అరే నేను చెప్పగలనా, నేను చేయగలనా, ఆ మాటను తీసేసి డోంట్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ ఆన్ మూవింగ్ టువర్డ్స్ ద ఇన్నర్ సెల్ఫ్, ద ఇటర్నల్. అండ్ అప్పుడు ఆ ఇటర్నిటీ గురించి చెప్పేటప్పుడు 1 నుంచి 7 శ్లోకాల్లో హీ ట్రైస్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ అర్జున. ఏంటి ఆ క్వశ్చన్స్, నేను క్లియర్గా 8th చాప్టర్ కొంచెం డిస్ప్లే చేయండి, నెక్స్ట్ స్లైడ్స్. 8th చాప్టర్లో మీనింగ్స్ ఇచ్చానండి, మెసేజ్ ముందర సమ్మరీ ముందర మీనింగ్స్ ఇచ్చాను, అదొకసారి చూసుకోండి. బ్రహ్మన్, ఈ చాప్టర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే ఈస్ ద ఫస్ట్ 7 words which I have given meaning in the earlier slide, ఇంకా ముందర స్లైడ్, మెసేజ్ సమ్మరీ ముందర, ఇంకా ముందర లేదా ఇదే వచ్చిందా? ఓకే, ఇది అయితే లాస్ట్ స్లైడ్స్ లో ఉంటుందండి. బ్రహ్మన్ అంటే సంథింగ్ ఇంపెరిషబుల్, ద సుప్రీం. ఇప్పుడే చెప్పాను, అక్షర పరబ్రహ్మం. అక్షరం, క్షరము కానిది, నశించినది. అంటే మన ముందర, మనం ఇప్పుడు ఉన్నప్పుడు, మన తర్వాత ఉండేది, అంటే ఎప్పటికీ ఉండేది, అది క్షరము కానిది, ఇంపెరిషబుల్. ఆటోమేటిక్గా వీ కాల్ ఇట్ as బ్రహ్మన్ అండ్ ఇట్ ఈస్ ద సుప్రీం. ఈ బ్రహ్మ సూత్రాల్లో చెప్పేది ఇదే, ఓన్లీ ఈ ఎంపెరిషబుల్ బ్రహ్మన్ సుప్రీం, దీని మీదే మాట్లాడతారు మొత్తం. ఒక 8th చాప్టర్లో బాగా టచ్ చేస్తాడు. ఆ తర్వాత విశ్వరూపాన్ని చూపించేటప్పుడు కూడా హీ విల్ బి గివింగ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్ బ్రహ్మన్, వై ఇట్ ఈస్ ఇటర్నల్, వై ఇట్ ఈస్ ఆల్వేస్, వై వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో ఆధ్యాత్మ, ఇంకో పదాన్ని అడుగుతాడు. మొదటి 2 క్వశ్చన్లు అర్జునుడు అడిగితే మూడో వర్స్ నుంచి 7వ వర్స్ వరకు ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 3వ వర్స్లో బ్రహ్మన్, ఆధ్యాత్మ, కర్మ. ఆధ్యాత్మ అంటే ఆద్య ఆత్మ, బ్రహ్మన్ డ్వెల్లింగ్ ఇన్ ద ఇండివిజువల్ బాడీ. ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది. మనిషి అని చెప్పాను, ప్రతి స్పీషీస్ లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మెటీరియల్ ఇమ్మెటీరియల్ ఆస్పెక్ట్. అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని చదువుకుని ఉంటాం మనం. లివింగ్ అయినా నాన్ లివింగ్ అయినా ఒకటే ఇక్కడ. దేంట్లో అయినా సరే ఆ ఆధ్యాత్మ, బ్రహ్మన్ డ్వెల్లింగ్ ఇన్ ద ఇండివిజువల్ బాడీ. బాడీ అంటే ఎనీ మెటీరియల్, ప్లీజ్ టేక్ ఇట్ as ఎనీ మెటీరియల్.
karma, the offering which causes the origin of the beings. Karma is the work. Whatever we are doing might be an action or an inaction also. ఇప్పుడు మీరు వింటున్నారు, కూర్చొని వింటున్నారు, అది యాక్షన్ ఎట్లా అవుతుంది? ఇన్యాక్షన్ లో యువర్ యాక్టింగ్. అలా కూర్చుని మీ కర్మేంద్రియాల ద్వారా మీరు వింటున్నారు. అలాగే ఒక ధ్యానం చేసే వ్యక్తి ధ్యానం చేస్తున్నాడు, కూర్చోటాన్ని మనం యాక్షన్ గా తీసుకుంటాం. ఆయనలోంచి వచ్చే శక్తి ఎలా అయితే మీలోకి శక్తి వెళ్తుందో, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ as inactions. సో ద ఆఫరింగ్ విచ్ కాజెస్ ద ఆరిజిన్ ఆఫ్ బీయింగ్స్, ద స్టార్టింగ్ పాయింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ వాట్ వీఆర్ డూయింగ్, everything is considered as karma. This is what he tells in the 3rd verse of 8th chapter, the yoga of eternal God or the Akshara Brahma Yogam. And in the 4th verse, 3 పదాలండి, బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. ఆది భూత, ఆది దైవ, ఆది యజ్ఞ. ఆది భూతం, a perishable object just like our body, it perishes. ఆది దైవం, a shining purusha. A shining purusha అంటే the kshetrajna which is in that perishable body. Adi Yajna, the inner witness dwelling in the body, the witness dwelling throughout, not just in the bodies, throughout me. So Adi Bhuta is the perishable object, Adi Daiva is the shining Purusha, and Adi Yajna is the inner witness of all the beings, whether sentient or insentient, the conscious or the unconscious. And the 5th verse tells about, who departs thinking of me attains my state, there is no doubt in that. So understanding all the Brahman, Adhyatma, Karma, Adi Bhuta, Adi Daiva and Adi Yajna, after understanding all these words and trying to go for a selfless work and taking this karma as an opportunity, I mean the act what we are doing as an opportunity, and at the very last moment he continuously thinks of me. అదే కదా నామస్మరణ అంటే, ఆయన స్మరిస్తూనే ఉంటాం. తెలుసో తెలియకో ఇది మీరు ట్రై చేస్తూ చూడండి, ఒక 40 days ఆటోమేటిక్గా మీరు అదే పని చేస్తూ ఉంటారు. అట్లా చేస్తూ ఉన్నప్పుడు నిజంగానే మనలో ఒక హార్ష్నెస్, ఒక రఫ్నెస్, ఒక రాంగ్ రైట్ కోసం చేయడం వేరు, ఆ ధైర్యం కూడా వచ్చేస్తుంది. నిజంగా రాంగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతుంది, ఆ రైట్ సైడ్ మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. ఇలా చేస్తూ ఉంటే ప్రాక్టీస్, ఎప్పుడు పడిపోతుందో బాడీ తెలియదు. దిస్ ఇస్ పెరిషబుల్, ఆదిభూత. అప్పుడు విల్ బి థింకింగ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టర్మ్ ఆర్ అబౌట్ ద సుప్రీం. విల్ బి కామ్, సైలెంట్, ద ఇన్నర్ కామ్నెస్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా we will leaving the body with least hesitation. ఈ వివేకానంద వారు అలాగే శరీరాన్ని ఎలా అయితే మనం డ్రెస్ని మార్చుకుంటాం అంత ఈజీగా ఆయన వాళ్ళు మార్చుకోగలరు. అంటే వీళ్ళు బాగా నిష్ఠా నియమంతో, నిష్ఠా నియమం అంటే మళ్ళీ రాంగ్ వేస్లో ఉండకూడదు. అది మళ్ళీ ఇంకో చాప్టర్లో చెప్తానండి, దూరం. దేనికన్నా వెళ్ళాలి అంటే, నీళ్ళు తాగాలి అంటే మడి అంటాం, తాగకుండా ఉండటం, తర్వాత తాగుదాం అనుకోవటం అంటే నేను మళ్ళీ చెప్తాను. సో ఇదంతా కాకుండా నాలోనే ఆ కృష్ణుడు ఉన్నాడు. మీరు కృష్ణుడు అంటే కృష్ణుడు అనుకోండి, ఎవరు ఆ సాకార నిరాకార అవన్నీ భక్తి 12వ చాప్టర్లో మాట్లాడుతున్నాం. ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఆలోచన చేస్తూ శరీరాన్ని వదిలేస్తారో, యూ విల్ బి కమింగ్ వెర్లీ టు మీ. లేదు నా ఇష్టదైవం శివుడు, ఆ ప్రపంచానికి వెళ్ళిపోతారు. కాదు నా ఇష్టదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. సో మీరు ఎవరైతే ఆలోచన చేస్తూ ఇదంతా ఒక ఇల్యూషన్ గా బతికేస్తూ చిట్ట చివర ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు ఏం ఆలోచిస్తారో ఆలోచనతోనే మీరు వెళ్తారు అని చెప్తుంది 5వ వర్స్. అండ్ 7వ వర్స్ వరకు ఆ విధంగానే చెప్పాడు ఆయన. అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ భక్తి యోగా డిస్కస్, దీన్ని మరి ఎలా పెంపొందించుకోవచ్చు? మొత్తం 7వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు ఇట్ ఇస్ టోటల్లీ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ డివోషన్. ఎట్లా చెప్పాలంటే ఇట్ ఇస్ all the 6 chapters, if you understand perfect what is bhakti, how we can involve in bhakti, how we can move to in a right way towards it bhakti. The subject of bhakti yoga discussed clearly from 8th verse to 22nd verse of this Akshara Brahma Jnanam. So with steadfast mind in the yoga of constant practice, he who meditates on the supreme, this supreme is also called as resplendent Purusha, reaches me only, tells Krishna to Arjuna. As I am omniscient, పురాణ, అనుశాస్ ఇవన్నీ మనకి విష్ణు సహస్రనామంలో వస్తాయండి. అచల, అచింత్య రూప, ఆదిత్య వర్ణ, ఈ పదాలన్నీ అందుకనే విష్ణు సహస్రనామాలు చదువుకోండి అని చెప్తారు.
చదవగా మెకానికల్గా చేస్తూ ఉంటే ఈ మెకానికల్ ప్రాక్టీస్ అసలు మనం ఎందుకు చదువుతున్నాం అని ఒకరోజు ఆలోచన రావచ్చు. అందుకని మన పెద్దవాళ్ళు విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఎప్పుడో క్వశ్చన్ వేసుకుంటాం. ఎందుకు వాళ్ళు చెప్తున్నారు మనకు మెకానికల్గా ఎందుకు చేస్తున్నాం? ఎప్పుడైతే నాలెడ్జ్తో చేస్తామో ఓకే ఆ విధంగా మీరు యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ దట్ టు అండర్స్టాండ్ దట్ ఇటర్నిటీ, ద ఇటర్నల్. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ 18 to 19 మోస్ట్ ఇంపార్టెంట్, బ్రహ్మ ఇస్ ద క్రియేటర్ స్టాండర్డ్ ఆఫ్ టైం. నేను ఫస్ట్ రెండో స్లైడ్లో టైం గురించి మీకు కాలగణన అని పెట్టి టైం ఏ విధంగా జాము, గడియ, విఘడియ ఈ విధంగా పెట్టి మూడో స్లైడ్లో 60 సంవత్సరాలు, 12 నెలలు అంటే ఒక సంవత్సరం, 60 సంవత్సరాలు అంటే ఒక సైకిల్, ఆ తర్వాత మళ్ళీ ప్రభవ విభవ అంటూ మళ్ళీ మొదలు పెడతాం మనం పేర్లు. అలాంటివి మహాయుగాలు, 4 యుగాలు అయితే ఒక మహాయుగం, అలాంటివి 71 యుగాలు అయితే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం. ఒక కల్పం బ్రహ్మకి ఒక పగలు, ఇంకో కల్పం రాత్రి. మొదటి కల్పంలో ఇది బాగా అర్థం చేసుకోండి, ఆయన మేల్కొని ఉంటాడు ఆయన పొద్దున. కాబట్టి ఆ బ్రహ్మ మేల్కొనే టైంలో మనం ఆటోమేటిక్గా అదే మనుషులు ఉత్పన్నం అవుతూ వస్తారు. ఆ మనుషుల కోసం 84 లక్షల స్పీషీస్, 84,000 లక్షల స్పీషీస్ అపార్ట్ ఇంక్లూడింగ్ హ్యూమన్. ఆ అదర్ స్పీషీస్ అన్ని హెల్ప్ చేయడానికే, మనకి హెల్ప్ చేయడానికే. మనకే ఎందుకు హెల్ప్ చేయాలి? హ్యూమన్ బీయింగ్స్ బుద్ధి ఇచ్చాడు కాబట్టి ఆ బుద్ధితో ఈ ఇటర్నిటీని అర్థం చేసుకోగలడేమో, విజ్ఞానాన్ని పెంచుకోగలడేమో, పెంచుకుని నా దగ్గరికి రాగలడేమో. ఇది వాళ్ళ పని. సో ఈ విధంగా ఎవడైతే కాల గణన చేయగలిగి జ్ఞానం కలిగిన వాడు ఉంటాడు, he will be easily understanding the plan of nature, the macrocosm and the microcosm. Microcosm అంటే the very short time, ఒక మన్మంత్రం మైక్రోకాజం ఫర్ బ్రహ్మ. అలాంటివి 14 మన్వంతరాలు ఒక కల్పం అని చెప్పుకున్నాం. ఆ కల్పం అయిపోయిన వెంటనే మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా మనం అన్మానిఫెస్టెడ్ స్టేట్లో, అంటే మనకి మనం తెలుస్తాం కానీ ఈ విధంగా మనం కనిపించాం బయట. ఇప్పుడు నేను ఎవరు అంటే ఎవరు మాట్లాడుతున్నారంటే మీరు చూపించగలరు, వినిపించగలరు, కనిపిస్తున్నాం మనకి ఈ కంటితోటి, ఈ హ్యూమన్ ఐ తోటి. అదే బ్రహ్మ రెండో కల్పంలో అది రాత్రి అయినప్పుడు మనం అన్మానిఫెస్టెడ్ ఫార్మ్స్ లో ఉండిపోతాం, ఏమి చేయం. వీఆర్ ఆల్వేస్ ఇన్ హెల్ప్లెస్ నేచర్ ఇఫ్ యూ కీప్ ఆన్ మూవింగ్ ఇన్ దిస్ వే. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ విషియస్ సర్కిల్. విషియస్ మీన్స్ వీఆర్ అనేబుల్ టు బ్రేక్ దట్. అదే ఇలాంటి కాల గణన గురించి, టైం గురించి అర్థం చేసుకునేవాడు ఎవడన్నా ఉంటే ఖచ్చితంగా ద ప్లాన్ ఆఫ్ నేచర్ విల్ బి అండర్స్టూడ్ బై దెమ్. ఒకసారి అది అర్థమైన తర్వాత మళ్ళీ ఫెయిల్ అవడానికి ఇష్టపడతాం. మళ్ళీ ఫెయిల్ అవడం అంటే మళ్ళీ టేకింగ్ బర్త్ ఎక్కడైనా కానీ. అదే యోగాను వర్చువల్ స్టైల్లోనూ మీరు ప్రాణాలను వదిలేసి వెళ్ళిపోయి మీరు ఇంకా ఏదో పెంచుకోవాలని వస్తే అది కొంచెం పాజిటివిటీ. ఈ విల్ బి గోయింగ్ ఇన్ టు, ఆల్రెడీ ఐ సెడ్, ఈ విల్ బి గోయింగ్ ఇన్ టు ఏ వైజ్ ఆర్ ప్యూర్ ఆర్ ప్రాస్పరస్ ఫ్యామిలీ ఆర్ ఇన్ టు ఏ వైజ్ ఫ్యామిలీ. సో కంటిన్యూషన్ ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇలాంటి వికెడ్ వర్క్స్ రాంగ్ వేలోనే ఉంటుంది. అట్లా ఎన్నిసార్లు ఈ టైం అర్థం చేసుకునేవాడు ఇవన్నీ ఆలోచించాలి. సో బ్రహ్మ వేక్స్ అప్ ఫర్ ద మైక్రోకాజం విచ్ కమ్స్ ఇన్ టు బీయింగ్. అంటే ఒక కల్పం అయిపోయిన వెంటనే ఆయనకి రాత్రి అయిపోతుంది కాబట్టి ఆ బ్రహ్మ కూడా వెళ్ళిపోతాడు, ఇంకో బ్రహ్మ వస్తాడు, ఆయన కూడా బ్రహ్మనే అంటాం అంతే. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ అంటాం, కరెక్ట్గా పేరు చెప్పాం. అలాగే బ్రహ్మని బ్రహ్మ అంటే పుట్టించేవాడు అంతే. అలా బ్రహ్మకి కూడా అంతం ఉంది, విష్ణువు కూడా అంతం ఉంది, శివుడికి కూడా అట్లాగే అంతం ఉంది. ఇదంతా వన్ బ్లింక్ ఫర్ ద గాడెస్. అమ్మవారికి ఒక కన్రేపు పాఠకాలం అదే పెట్టానండి, థర్డ్ స్లైడ్ లో చూడండి. ఈ విధానాన్ని మనం అర్థం చేసుకుంటే ఇదే జరుగుతుంది. మనం అనవసరంగా ప్రయాసపడం అని ఏమి పని చేయకుండా కూడా ఉండవు. ఎంత పని చేయాలో ఎంతవరకు చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మ్యాన్స్ ఫ్రీ విల్ ఈజ్ ఎ మిస్నోమర్. మనం ఫ్రీగా ఉన్నాం, నాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి, నాకు బోర్ కొడుతుంది కాసేపు అంటే వెళ్ళి సెల్ చూసుకోవడం, చిప్స్ తింటూ కూర్చోవడం, ఇంకోటి చేయడం, అదేమన్నా అది వి ఫీల్ ఇట్ యాస్ ఫ్రీడమ్ అండ్ రిలాక్సేషన్. కానీ యాజ్ పర్ ద హైయెస్ట్ రియాలిటీ ఆఫ్ ద ఇటర్నిటీ, మ్యాన్ ఆర్ ఎనీ స్పీషీస్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ ఇన్ డిఫరెంట్ వరల్డ్స్, దే ఆర్ మిస్నోమర్స్. మిస్నోమర్ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ అంటిల్ పర్ఫెక్షన్ ఈజ్ రీచ్. మరి ఏం చేయాలి దానికే ఇలాంటివి
ఈ సత్సంగాలు అర్థం చేసుకుంటూ దాని ప్రకారం చేసుకుంటూ వెళితే ముక్తి విల్ బి అప్టైన్డ్. ముక్తి మోక్షం. సో దానికి కర్మయే మార్గం, భక్తియే యోగం. భక్తిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి అని మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తారు. సో 2022లో 22 వర్సెస్ లో వాట్ ఇమ్మార్టాలిటీ, ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా వినండి. అబ్సల్యూట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ థింగ్స్ దేర్ ఆర్ 2 phases. వన్ ఈజ్ ఎ రిలేటివ్ ఫేజ్ అండ్ అనదర్ ఈజ్ ద అబ్సల్యూట్ ఫేజ్. ఇదంతా ఇక్కడ నేను రాయలేదండి. కొంచెం నాలుగు కింద 2-3 సెంటెన్స్లు చూసుకున్నారంటే మొత్తం ఆ బ్రహ్మమే. పైన బ్రహ్మాస్ డే అండ్ నైట్ అని రాశాను. ఇట్ విల్ బి డిజాల్వింగ్ అండ్ దెర్ విల్ బి ఇయాన్స్. అదే ఇట్లా ఇయాన్స్ మీన్స్ మన్వంతరాలు వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. కానీ మనలో చేంజ్ వచ్చిందా? మనము ఈజ్ ద ప్రెసెంట్ వి ఇన్ దిస్ బాడీ. సో రిలేటివ్ అంటే ఇప్పుడు వాటర్ ఈజ్ అబ్సల్యూట్. ఫార్మ్స్ ఆఫ్ వాటర్ ఉంది, వేపర్ స్టేట్, ఐస్ స్టేట్, వాటర్ స్టేట్. బట్ హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది రిలేటివ్, అనేది అబ్సల్యూట్. రిలేటివిటీ అంటే ఏంటి? చేంజింగ్ ద స్టేట్స్. అబ్సల్యూట్ అంటే ఏంటి? ఇట్ విల్ బి ఓన్లీ ఇన్ దట్ ఫార్మ్, దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ దట్ ఫార్మ్. దట్ ఫార్మ్ ఈజ్ సెడ్ యాజ్ ఈశ్వర ఆఫ్ ద శ్రీకృష్ణ హూ ఈజ్ ఇంపెరిషబుల్ అండ్ త్రూ అవుట్. అబ్సల్యూట్ అంటే ఫుల్, ఆల్వేస్, నెవర్ పెరిషస్. రిలేటివిటీ అంటే ఏంటి? చేంజింగ్ వన్ ఫార్మ్ టు అదర్. ఇక్కడ ఆ ఎనర్జీస్ ఇస్తాను, ఫామ్ అవుతాం కానీ బట్ ఐ ఆమ్ ద whole of this world is called as absolute. Substance as such persists in the midst of the modification. It is called as relative. ఎట్లయితే రిలేటివ్, అబ్సల్యూట్, వాటర్ డిఫరెంట్ ఫార్మ్స్ లోకి మారుతుందో, ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్. హూ ఈస్ ద క్రియేటర్? బ్రహ్మ ఈస్ ద క్రియేటర్. అండ్ వాట్ ఈస్ ద క్రియేషన్? వాట్ వీఆర్ డూయింగ్ ప్రెసెంట్ చూస్తున్నది, దిస్ ఇస్ కాల్డ్ as క్రియేషన్. సో ఈ క్రియేషన్ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. అండ్ ఈవెన్ the person who is doing good and bad, both are me only. But do we have the capacity? ఇప్పుడు నేను అనేదో నేను అనుకుంటున్నా చూడండి, ఆ నేనుని రైట్ వేలోకి తీసుకెళ్ళగలిగేంత కెపాసిటీని మనం పెంచుకుంటే విల్ బి మూవింగ్ టువర్డ్స్ దట్ పర్ఫెక్షన్. ఇక్కడ కొంచెం తికమకగా ఉంటుంది. దిస్ అన్మ్యాన్ కాల్డ్ ద ఇంపెరిషబుల్ అండ్ అల్టిమేట్ గోల్. అండ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ దిస్ అల్టిమేటమ్, ద అల్టిమేట్ గోల్, దట్ ఈస్ వీ హ్యావ్ టు డెవలప్ దట్ రైట్ నాలెడ్జ్. అండ్ త్రూ దట్ రైట్ నాలెడ్జ్, with devoted mind, with high dedication, we have to complete our works. అంటే కాదండి వాళ్ళు వద్దులేండి రేపు చేద్దాం, భగవద్గీత ఈరోజు ఎందుకు చదవడం, రేపు చదువుదాంలేండి, అలా కాదు. ఈ రోజు ఇప్పుడు అనుకున్నాం, ఇప్పుడు ఒక పని చేయాలనుకున్నాం, అది మంచి పని, ఇమీడియట్ గా ఇంకా ఆలోచించదు. ఇదే కదా కబీర్ దోహాల్లో చెప్తారు మనకు. సో వాళ్ళు ఏ విధంగా ఉంటారు? దే విల్ బి విత్ అన్స్వర్వింగ్ డివోషన్ టు హిమ్ అలోన్ విత్ ఇన్ హూమ్ ఆల్ బీయింగ్స్ డ్వెల్. ఎవరిలో అయితే అందరూ ఉంటారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ మంచి చేయాలి. ఇప్పుడు మన బాడీకి మనం చెడ చేసుకుంటామండి, ఏదైనా గుచ్చుకోవడం కానీ ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ మనం చేసుకోం. అట్లాగే ఈ క్రియేషన్ హోల్ బాడీ అనుకుంటున్నప్పుడు, అది పరమ ఆత్మ అనుకుంటున్నప్పుడు, అది అబ్సల్యూట్ అనుకుంటున్నప్పుడు, ఆటోమేటిక్గా ఈ క్రియేషన్లో మనం రాంగ్ చేయడానికి ఇష్టపడం. ఫస్ట్ ఎప్పుడైతే రాంగ్ థాట్స్ వదిలిపోయాయో, ఏం చేయాలో మన రోల్ ఏంటో ఆ పని మాత్రం చేసుకుంటాం. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాను ఇంకొక మాట, ఒక్కొక్కసారి మనం రాంగ్ వేస్ లో వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ టువర్డ్స్ ద రైట్ అండ్ యు ఆర్ డూయింగ్ రైట్, కమ్ ఆన్ డూ ఇట్. అది మీరు ఒక్కళ్ళే ఒక డైరెక్షన్ లో వెళ్తున్నారు, ఏం ప్రాబ్లం ఏం లేదు, మీరు రైట్ అది చేస్తున్నారు. అప్పుడే ఈ నామస్మరణ మీరు పట్టుకుంటే ఇంకా మీరు రైట్ వేలో ఎట్లా వెళ్ళొచ్చో ఆయన తీసుకెళ్ళి వదిలేస్తారు. లేదు మీరు క్రాస్ రోడ్స్ లో ఉంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మిమ్మల్ని రైట్ వేలో తీసుకెళ్ళగలిగే ఛాన్సెస్ దైవ నామస్మరణానికి ఉంది. సో 23 నుంచి 28 అంటే చిట్ట చివరి వరకు ద డార్క్ అండ్ బ్రైట్ పాత్స్ డిస్క్రైబ్. ఎవరైతే సాధారణంగా పుట్టిన మనిషి వెళ్ళిపోవాలి, క్షరము కానిది, మనము క్షరము అంటే నశించేది. వెళ్ళిపోయేటప్పుడు ఏ విధంగా వెళ్తే వీ విల్ బి టేకింగ్ టువర్డ్స్ ద రైట్ పాత్, వీఆర్ టేకెన్ టువర్డ్స్. 2 పాత్స్ చెప్తాడు, డార్క్ పాత్ అండ్ బ్రైట్ పాత్. ద ఫైర్ లైట్ డే టైమ్ బ్రైట్ హాఫ్ ఆఫ్ ద మూన్, 6 months of northern path of sun. They are who are the knowers of Brahman. Yes, whole of this is Brahman. మనం జస్ట్ an instrument. We entered this world, we are completing అని ఎప్పుడైతే మనం అనుకున్నామో we are going to that Brahman again. లేదు స్మోక్ నైట్ అంటే ఎప్పుడు వదిలేసారండి శరీరాన్ని అడుగుతారు కదా. అదే అమావాస్య రోజు, డార్క్ హాఫ్ ఆఫ్ ద మూన్, 6 months of southern passage of the sun,
యోగి అప్టైన్స్ లూనార్ లైట్ అండ్ హీ రిటర్న్స్ బ్యాక్. రిటర్న్స్ బ్యాక్ అంటే ఎవరైనా పుడితే మనం సంతోషపడతాం చూడండి, కానీ వాడు ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చాడు అనమాట. మనం పుట్టాము అంటే అగైన్ వీఆర్ ఇన్ టు దిస్ రాంగ్ అన్ప్లెజెంట్ వరల్డ్. ఎప్పుడైనా సరే కర్మని కంప్లీట్ చేసుకుని వెళ్ళగలిగే అంత జ్ఞానాన్ని మీరు పెంపొందించుకుంటే ఇంకోసారి మళ్ళీ మీరు రారు. సో ట్రై టు బి ఎవర్ అన్ యోగి, knowing these two paths, రైట్ పాత రాంగ్ పాత, నార్త్ సైడా సౌత్ సైడా. సదర్న్ పార్ట్ అంటే మన శరీరం వదిలేసినప్పుడు మనలోంచి కాంతి, మన ఆత్మ సౌత్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటే వీ విల్ బి కమింగ్ అగైన్. ఇలా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయండి. మనం మాట్లాడుకునేటప్పుడు కూడా సెకండ్కి 3 మనుషులు పుడుతూ ఉంటే 3 వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దీపాన్ని మనం ఆత్మ అనుకుంటే అది సదర్న్ సైడ్ వెళ్తూ ఉంటే అగైన్ వీఆర్ టేకింగ్ బర్త్. లేదు, మీరు ఈ విధంగా నువ్వే అని మీరు ఆలోచించుకుంటూ మీ ప్రాణాన్ని, మీ శరీరాన్ని మీరు వదిలేస్తూ ఉంటే చిట్ట చివరి టెస్ట్గా మీరు సౌత్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు కూడా దక్షిణామూర్తి శ్రీకృష్ణుడు ఈయన నార్త్ సైడ్ చెప్పేస్తారు. నార్త్ సైడ్ వెళ్తున్నావు అంటే మేము దీపం వెళ్తాము అంటే కోట్లలో ఎన్నో కోట్లలో ఒకళ్ళకి తప్పదు, అది కూడా అయినా చెప్తాడు. అంటే మీరంత నిష్టగా నియమంగా శరీరాన్ని మళ్ళీ ఇబ్బంది పడుతుంది, నిష్టగా నియమంగా మీ ఆలోచనని ట్యూన్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం మీరు వెళ్ళగలిగితే there will be no rebirth. The yogi who knows, he transcends the supreme primeval abode అంటారు, from where there is no return. అంటే లేదండి నాకు ఇంకొకసారి జన్మ తీసుకోవాలి, ఓకే ఒకసారి వస్తారు మళ్ళీ, ఇంకా అక్కడ మళ్ళీ అదే అటాచ్మెంట్స్. 10 జన్మలు అయితే కంప్లీట్ చేయలేను, ఇదంతా నాకు ఈ వరల్డ్ లో ఉండి ఇంకా ఏవో చేయాలను, ఓకే ఫ్రీడమ్ ఈస్ గివెన్. నో, దిస్ ఈజ్ మై లాస్ట్ వర్క్, లెట్ మీ కంప్లీట్ దిస్. ఇలాంటి ఆలోచనతో మీరు ఎప్పుడైతే వెళ్తూ ఉన్నారు ఆటోమేటికల్లీ ఈ విల్ బి ఇంటూ ద. ఏంటో చెప్తున్నట్టుగా ఉంది, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నానండి అంటే అందుకనే నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్, ద ఇన్నర్ సెల్ఫ్. అండర్స్టాండ్ దట్ ఇఫ్ నాట్ టుడే, at any stage in any life, automatically you will move towards that eternity. So don't give up on yourself. Adi, this is the one liner for chapter 8. Coming to chapter 9, the yoga of sovereign science and the sovereign secret. దీని ఏమంటారంటే రాజ విద్య రాజ్య యోగం. ఇక్కడ సగుణ బ్రహ్మన్ ప్రాకృతి, ద సబ్జెక్ట్ ఆఫ్ జ్ఞాన విత్ ఇట్స్ గ్లోరీ. ఇప్పుడు ఎట్లయితే బ్రహ్మన్ గురించి చెప్పుకుంటున్నామో అదే విధంగా పూర్తిగా ఎవరైతే పనిని చేసి వదిలేసి అన్అటాచ్డ్గా అన్ఎఫెక్టెడ్గా ఎవరితో ఉండాలి, దిస్ ఫినామినల్ వరల్డ్. మనం కంటికి కనిపించే ప్రపంచాన్ని ఫెనామినల్ వరల్డ్ అంటాం. న్యూమీనన్ కనిపించినది, అక్షరమైనది, ఎప్పటికీ ఉండేది. దాని గురించి ఆలోచిస్తూ దీన్ని అటాచ్ కాకుండా దీంతో ఇక్కడ పనులతో కానీ మనుషులతో కానీ చేస్తూ ఉండాలి. జస్ట్ లైక్ లోటస్ లీఫ్, ఎట్లయితే ఆ లోటస్ లీఫ్ మీద వాటర్ పడి అబ్జార్బ్ కాదు, ఒకసారి గమనించండి. నిజంగా కూడా ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు లోటస్ లీఫ్ చూస్తే దానిపైన తేలియాడుతూ ఉంటుంది అంతే, అంతే డిటాచ్డ్గా. బట్ ఇన్వాల్వ్మెంట్ తోటి బాగా అర్థం చేసుకోండి, అంకిత భావంతో చేస్తున్నారంటే మీరు భక్తితో చేస్తున్నారు ఏ పనైనా సరే. అది చిన్నదా పెద్దదా కాదు, మంచిదా చెడ్డదా, ఏ పని మీకు ఇచ్చినా అండర్స్టాండ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద హైయెస్ట్ పవర్, బట్ త్రూ సమ్వన్ హియర్. ఆ విధంగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా ఈ విల్ బి ఇంటూ ద ఇటర్నిటీ. కానీ 9th చాప్టర్కి రాజగుహ్య రాజయోగ రాజగుహ్య యోగం, రాజ విద్య రాజగుహ్య యోగం, సైన్స్ సావరెన్ సైన్స్ అండ్ సావరెన్ సీక్రెట్ అంటే ద యోగా త్రూ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. దీనికి ఇచ్చింది 1 లైనర్, వాల్యూ యువర్ బ్లెస్సింగ్స్. అంటే పక్కింటి ఆవిడకి బాగా ఉన్నాయండి నగలు, ఆవిడకి ఏంటండి ఆవిడ పని చేసుకుని వెళ్ళిపోకూడదు, ఆయనకి ఏంటండి ఆయనకి బాగా తెలివి ఉంది కాదు, మీకు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి చూసుకోండి, పక్కన వాళ్ళతో పోల్చుకోవద్దు, ఫస్ట్ అది ఆపేయండి. డోంట్ కంపేర్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సిరీస్ నేను చెప్తాను, ఎవరితో ఇంకోటి కంపేర్ చేసుకోవడం అవసరం లేదు, ఎవరి పర్పస్ ఆఫ్ ద విజిట్ వాళ్ళు. సో ఒక్కటే చెప్తాను, మీకేమున్నాయో దోస్ ఆర్ యువర్ బ్లెస్సింగ్స్.
So why can't you value your blessings? He tells through this chapter. So first chapters, first 1 to 6 verses lo, the relationship between Saguna Brahman and Prakriti, the subject of Gnana with its glory, the intellectual knowledge of Atman. Just knowledge unte it will not free the man from this misery. Actually taking birth into this world is a misery, but misery అని చెప్పి అప్సెట్ తో కూర్చుంటే కుదరదు. హౌ టు పుట్ ద నెక్స్ట్ స్టెప్, అందుకనే నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ అన్నాడు ముందర. నౌ నో యువర్ బ్లెస్సింగ్స్. మీకేవో వచ్చాయి మీ దగ్గరికి, అది మనుషులైనా వస్తువులైనా జ్ఞానమైనా ఏదైనా సరే అది వచ్చింది మీ దగ్గరికి. ఆ వచ్చిన దాని నుంచి మనం గాడ్ని ఎట్లా రియలైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే తప్పకుండా మీరు వెనక అడుగు వేయాల్సిన అవసరం మీకు రాదు. విల్ బి టువర్డ్స్ దట్ డివైన్ సేస్ 1 to 6 verses and 7 to 10. All beings go into my prakriti at the end of the kalpa. నేను కూడా కల్ప అనే పదాన్ని చెప్పాడు. మీకు ఇప్పుడు కల్పం అంటే అర్థమై ఉంటుంది. కల్పం అంటే 14 ఒక్కో మన్వంతరానికి 71 మహాయుగాలు. ఒక్కో మహాయుగాలు 4 యుగాల్లో 4 యుగాలు కలిపి 4,32,000 సంవత్సరాలు. సంవత్సరం అంటే 12 నెలల కాలం. ఎవరైతే ఈ టైం గురించి అర్థం చేసుకున్నారో దాని ప్రకారం ఈ పనులు చేసుకుంటూ మీకు వచ్చిన దాంతో సంతృప్తి పడుతూ వెళ్తారు. అండ్ 7 to 10 శ్లోకాస్ లో హౌ ద ఆరిజిన్ ఆఫ్ ద వరల్డ్, how this world originated, this world, there are several worlds, how this world is originated. And already he tells that he is the sperm, as Prakriti is the in the nature is the mother, he is the father, together this world is continued. And 11 to 15 లో how to condemn the men of the demonical nature who despise God. ఇప్పుడు మీరు ఇంకా నేను 9th యూనిట్ లో నేను డెమన్ క్యారెక్టర్స్ వర్చువస్ క్యారెక్టర్స్ చెప్పానంటే దైవీ స్వభావం, అసురం, డెమన్స్. అదే అదే వద్దు మరి. Please go to mute. Hello. నేను మ్యూట్ చేశాను లేండి మదర్. 11 నుంచి 15లో 11, 12 డివైన్ నేచర్ అంటే ఏంటి? లార్డ్ హూ ఈస్ బౌండ్ బై కర్మ అండ్ నాట్ బౌండ్ బై హ్యూమన్ బాడీ, అండ్ హూ ఆర్ మహాత్మస్ అంటే ఇప్పుడు అర్జునుడు కృష్ణుడిని ఒక హ్యూమన్ ఫామ్ లో తెలుసుకున్నాడు. ఫస్ట్ లో ఎప్పుడైతే విశ్వరూప దర్శనం జరిగిందో అప్పుడు అర్థం చేసుకున్నాడు వాడు. ఎవరైతే ఆ దైవ స్వరూపాన్ని మామూలుగా ఆలోచిస్తుంటారు వాళ్ళని ఇగ్నోరెంట్ అంటారు. గుడికి వెళ్ళినా సరే ఆ గుడి పద్ధతి ఏంటో తెలియదు, అక్కడ ఏం వైబ్రేషన్స్ ఉన్నాయి ఆలోచన లేకుండా ఎప్పుడు చూసినా ఈ గుళ్ళు ఏంటి ఎందుకట్లా తిరుగుతుంది మాట్లాడతారు కొంతమంది. దే ఆర్ కాల్డ్ యాస్ ద మెన్ విత్ డెమానికల్ నేచర్. వాళ్ళు ఉన్నా సరే గాడ్ గురించి రాంగ్ వేలో మాట్లాడుకుంటూ వస్తారు. దట్ ఈస్ రాంగ్. నీకు తెలియకపోతే మాట్లాడొద్దు, తెలుసుకోవాలని జిజ్ఞాస లేకపోతే వదిలేసి నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని రాంగ్ థాట్ లో నువ్వు వెళ్ళకూడదు. సో దే ఆర్ కాల్డ్ యాస్ the 11 and 12 verses of the 9th chapter are concerned to the ways of ignorant. And 13 to 15, what are the ways of Mahatmas? Partaking of the divine nature, worship the God, single mind, knowing that it is immutable, Daivi Prakriti, Sattva Guna, self-control, love of being. Love is, the selflessness of doing things, having self-control, and glorifying me always, striving, firm in vows, prostrating before me, they worship me alone. ఈ విధంగా సాధన చేస్తూ పనులు రోజువారీ పనులు చేసుకుంటూనే మీ మీ పనులను చేసుకుంటూనే దైవ నామస్మరణలో మీరు ఉండగలిగితే
తప్పకుండా యూ విల్ బి రీచింగ్ మీ, దే ఆర్ కాల్డ్ అట్ ద వర్చువస్. ఇందాక నేను ఒక కథ చెప్తాను, పక్షి కథ చెప్పాను. ఇప్పుడు ఆ కథని ఇప్పుడు చెప్తానండి. ఒక రోజు నారదుల మహర్షి, అంటే మహర్షులలో నారదుడు నేనే అంటాడు, మన కోసం ఈ కథ చెప్తాడు. నారద మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చి, భక్తులలోకెల్లా నీలో ఇక్కడ చాలా మంది ఉన్నాం కదండి కదా, విష్ణుని అడుగుతాడు. విష్ణు అంటే కృష్ణుని అడుగుతాడు, ఇక్కడ చాలా మంది ఉన్నాము, ఎవరు నీకు అత్యంతమైన అదే గొప్ప భక్తుడు ఎవరు అని అడుగుతాడు. నారద మహర్షి ఆలోచన ఏంటి, నువ్వే అని చెప్పేసావు అనుకున్నాడు విష్ణువు. ఆయన అట్లా చూపించకుండా అత్యంత నా భక్తుడు, నా ప్రియమైన భక్తుడు ఎవరంటే అని చెప్పి ఈ ప్రపంచం వైపు చూపిస్తూ అక్కడ ఒక వ్యవసాయం చేసుకునే అతను చూపిస్తాడు, ఒక రైతు. నారదుడు అటువైపు చూస్తాడు, అతను ఒక మామూలు రైతు, అసలు నీ గురించే మాట్లాడు, శ్లోకాలు ఏమిండు, ఏమి పెట్టుకోడు, గుడికి కూడా వెళ్ళడు, నువ్వు అట్లా ఎట్లా చెప్తావు అన్న. ఊరికి నన్ను ఆట పట్టిస్తాను చెప్తున్నావు కదా అడుగుతాడు నారదు. కాదు నారద, అతనే నా భక్తుడు, మామూలు భక్తుడు కాదు, నాకు ప్రియమైన భక్తుడు ఆయన. అదేంటి అని అడుగుతాడు. సరే ఇప్పుడు నేను నీకు ఒక పరీక్ష పెడతాను, తీసుకుంటావా పరీక్ష? మీరు చెప్తే నేను ఎందుకు తీసుకుని, తప్పకుండా తీసుకుంటాను. అయితే నేనే మీ భక్తుడు అనాలి, అదే పరీక్ష తర్వాత మాట్లాడతాను అండి. సరే సరే అంటాడు. అయితే ఒక గిన్నె తీసుకురా, ఆ గిన్నెలో నిండా నూనె వేయండి, వేస్తాడు. నిండా అంటే బ్రిమ్స్ వరకు, అంచుల వరకు. ఇంకా నువ్వు కొంచెం అట్లా కదిలినా అది పడిపోతుంది నీ చేతుల్లోంచి, నీ చేతులు కొంచెం కదిలినా నీకు కంట్రోల్ లేకుండా అది పడిపోతుంది. అట్లా ఫిల్ చేయంటాడు. ఓకే, మొత్తం ఆ వెజల్ అలా ఫిల్ చేస్తాడు. ఇప్పుడు నా చుట్టూరా నువ్వు 3 ప్రదక్షిణలు చేయాలి అంటాడు. తప్పకుండా ఉండు, ఇంకో కండిషన్ కూడా ఉంది, నువ్వు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. ఎట్లా పడుతుంది నారాయణ? ఖచ్చితంగా పడదు, పడితే దాని మీద నేను కాలేసంటే నేనే జారిపోతాను. నువ్వు అత్యంత శ్రద్ధతో నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలియదు, ఒక్క చుక్క పడినా నువ్వు నా భక్తుడి కాదు అని నేను చెప్పాల్సి వస్తుంది. సరే తీసుకుంటాడు, 3 ప్రదక్షిణలు చేస్తాడు. 3వ ప్రదక్షిణ అయిపోతుంది, ఇంకా చాలా సంతోషపడిపోతాడు, ఒక్క చుక్క కూడా పడదు కింద. ఇప్పుడు చెప్పు స్వామి, ఎవరు నీకు అత్యంతమైన, అతనా నేనా? ఇప్పుడు కూడా అతనే అంటాడు. నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అడుగుతాడు. సరే నేను ఒక క్వశ్చన్ వేస్తాను, నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పింది. నువ్వు నా చుట్టూరా 3 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు ఎవరి గురించి ఆలోచించావు? అదేంటి మీరు ఒక కండిషన్ పెట్టారు కదా, ఒక్క చుక్క కూడా పడకూడదు, ఆ నూనెనే చూస్తూ నేను ప్రదక్షిణ చేస్తాను, ఇంకా నేను ఏం ఆలోచించలే, ఒక్క చుక్క పడినా నేను భక్తుని కాదు అంటారేమో అని భయంతో నేను చాలా ఇన్వాల్వ్ చేస్తున్నాను. అప్పుడు విష్ణువు నవ్వుతాడు. నవ్వి, నువ్వు ఎట్లా చేసావో ఆ కింద రైతు వ్యవసాయం చేసుకునేవాడు అంటున్నావు చూడు, ఆ రైతు కూడా అట్లాగే చేస్తాడు. ఎప్పుడు 24 గంటలు అట్లాగే చేస్తాడు. 24 గంటల్లో 3 సెకండ్లు తీసుకుంటాడు. 3 సెకండ్లే ఇప్పుడు చేస్తున్నాడు చూడు అక్కడ, 3 సెకండ్లే, ఇంకెవ్వరిని ఆలోచించాడు. నన్ను 3 సెకండ్లు అండి, 3 నిమిషాలు చెప్పట్లేదు, 3 సెకండ్లు మాత్రమే నా మీద దృష్టి ఉంటుంది. కదా ఇదిగో ఆ టైంలో చేస్తున్నాడు చూడు, ఇక్కడి నుంచి నువ్వే చూడొచ్చు అని చెప్తాడు. కరెక్ట్గానే ఆ 3 సెకండ్లో ఒక నమస్కారం పెట్టుకుంటాడు అతను, అంతే. ఇంకెవరిని నిజంగానే ఆలోచించాడు, ఒక విష్ణువే కనిపిస్తూ ఉంటాడు అంతే. ఏ ఫామ్లో అయినా, కృష్ణుడు ఫామ్లోనో విష్ణు ఫామ్లోనో కనిపిస్తుంది. మరి నువ్వు 3 ప్రదక్షిణలు చేయటానికే ఒక్క నిమిషం కూడా, ఒక సెకండ్ 3 సెకండ్లు వదిలేసి ఒక్క సెకండ్ కూడా నన్ను తలుచుకోలేదు నువ్వే చెప్తున్నావు. మరి అక్కడ అతను అంత కష్టంలో, నీకు తెలుసు కదా ప్రాపంచిక వ్యవహారాలు ఎలా ఉంటాయి, మంచి చేసేవాళ్ళకి చెడు జరుగుతూ ఉంటుంది, అంతా నువ్వు చూస్తున్నావు, నేను చెప్పక్కర్లేదు కదా, అంత నువ్వే వెళ్ళొస్తూ ఉంటావు కిందకి, ఆ ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చినా కానీ చెప్తూ ఉంటావు. కరెక్టే అంటాడు. నారదుడికి ఇంకేదన్నా ఉంటే ఇగో ఆ కథతో మొత్తం పోతుంది. అది కథ కాదు, నిజంగానే మన కోసం ఉంది. అలా నిజంగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళే జ్ఞానులు. ఆ 3 సెకండ్లే అంతే, ఆ కాస్త టైం, ఆ అర సెకండ్ ఏదో నేనే అన్నట్టుగా మీరు చేస్తే అక్కడే చెప్తున్నాడు, వాల్యూ యువర్ బ్లెస్సింగ్స్. సో డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ యాజ్ ద సోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హిస్ గ్లోరీ, అంటే ఈశ్వర ఈజ్ ఎవ్రీథింగ్ అని విత్ ఇన్ దట్ లిమిటెడ్ టైం. మనకు కూడా అలా 1 సెకండ్ పెట్టుకుందాం, మనం కూడా రోజు 1 సెకండ్ ఏదో ఒక టైం తీసుకోండి. ఇప్పుడు మీరు ఎంతమంది వింటారో నాకు తెలియదు, విన్న వాళ్ళల్లో ఎంతమంది చేస్తారో తెలియదు ఈ చేయటాన్ని అప్లికేషన్. మీరు కనుక మిమ్మల్ని మార్చుకున్నారంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ యాజ్ లెర్నింగ్. హ్యావ్ లెర్న్ సంథింగ్, డూ ఇట్ కంటిన్యూస్లీ, అండ్ హౌ మచ్ బ్లిస్ఫుల్నెస్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్, యూ ఓన్లీ విల్ బి నో. నేను ఇదే పని చేస్తానండి, ఈ టైంకి చేసేయాలి, కొంతసేపు నేను కూడా అలాగే కూర్చుని ఉంటాను, ఇంకేం వద్దు, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు,
ఇలా చేయగా 3 సెకండ్ల నుంచి 30 సెకండ్ల నుంచి అది పెరుగుతుంది. ఎందుకంటే ఆ స్థితి చాలా హాయిగా ఉంది. అట్లా అని చెప్పి ఏం పని చేయకుండా వదిలేయకూడదు. రోజువారీ పని చేసేసేయాలి. ఏదో ఒక టైం పెట్టుకుని అంత టైమే అంటే మనం గమనించబడుతున్నాము ఆ హైయెస్ట్ పవర్ ద్వారా. ఇదంతా నిజం. మళ్ళీ చాప్టర్లోకి వెళ్తానండి. 20 to 25 ద ఫ్రూట్స్ ఆఫ్ వర్షిప్ విత్ ఎ మోటివ్ అండ్ వితౌట్ మోటివ్. యాక్చువల్గా ఒక మోటివ్ ఉంది. నా గోల్ ఇదండి. భగవద్గీతని ఇట్లా ఎంతమందికి చెప్పగలిగితే అంతమంది చెప్పేసేయాలి. ఎంతమంది చెప్పగలను? ఆపర్చునిటీ ఏదో వస్తుంది సార్, ఏదో చెప్తాను. నేను ఇంతే బాగా చెప్పేయాలి. నాదొక మోటివ్ ఉంది. నాకు అసలు మోటివే లేదు. ఇలాంటి వాళ్ళు కరెక్ట్ అంటారు. వితౌట్ మోటివ్ ఏమీ లేదు. బట్ కీపింగ్ ఆన్ ఎంజాయింగ్, ఎంగేజింగ్ దెమ్ ఇన్ వర్చువస్ అండ్ రైట్ యాక్టివిటీస్. వర్చ్యూ ఏంటి, వైస్ ఏంటి అంటే గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి మినిమం మనకు తెలుసు. సో ఇలా రైట్ యాక్టివిటీస్లో మనం కంటిన్యూస్గా ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ వర్చువస్ యాక్టివిటీస్ వితౌట్ ఎనీ మోటివ్, ఓన్లీ ద ఫైనాలిటీ ఈస్ టు ఇమ్మర్స్ ఇన్ ద హైయెస్ట్ పవర్. అది కూడా లేదు. వర్కింగ్ ఫర్ వర్కింగ్ సేక్, ఐఎమ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్. వాళ్ళు అత్యంత ప్రియులు అంటారు. నెక్స్ట్, మ్యాన్ గెట్స్ వాట్ హీ సీక్స్. యద్భావం తద్భవతి అంటాం కదా. నాకు ఈ విధంగా జరగాలని ఎట్లా ఇది కూడా నాకు జరిగిందండి. నాకు ఇలా కావాలి, ఇంకా నాకు బోరు కొడుతుంది ఈ ప్రపంచంతో, మళ్ళీ ఈ భగవద్గీతని ఇంకో రౌండ్ నేను చదువుకోవటం కాకుండా ఇంకో నలుగురు చెప్పాలి అన్నప్పుడు హీ విల్ ప్రొవైడింగ్ అన్ ఆపర్చునిటీ. నాకు ఇదంతా వద్దు, నేను లోన్లీ ప్లేస్లో కూర్చొని హ్యాపీగా నాలో నేను ఇమ్మర్స్ అవుతూ నిన్నే తలుచుకోవాలి. నాకు ఇక్కడ ఏదో సమస్య వచ్చింది. నాకు ఈ సమస్యని ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, ఆలోచించలేను. ఇది నీకు ఇచ్చేస్తున్నాను, మళ్ళీ నేను నిన్నే తలుచుకుంటాను. కొంత మటుకు నేను చేయగలిగి నేను చేసేసా. ఇంక దీని తర్వాత ఇదంతా నిజం అండి. ఈ వరల్డ్ లైఫ్లో మనతో నిజంగా కూడా ఎవరు ఉండదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే. కానీ మనం కొంత చేయలేదు. అది చేసుకుంటూ వెళ్తూ నాకు నువ్వే అంటే ఖచ్చితంగా ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఇక్కడ ఏదో రాసింది నేను చదవట్లేదు, ఇదంతా నిజం. అసలు నేను వచ్చిందే ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ. నాకు డౌట్ లేదు, సమ్ పవర్ ఈజ్ దేర్ బియాండ్ అస్, అది ఉంది నాకు. మరి దాన్ని ఎట్లా చెప్పాలి, అసలు నేను ఎవరికి చెప్పాలి, ఇదంతా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఇది విధానం. మొత్తం ఈ లైఫ్లో నేను చేసింది, నాకు ఫస్ట్ ఎట్లా నన్ను నేను స్థిమితపరచుకోవాలి నాకు బాగానే అర్థమైంది. నేను ఎట్లా ఇవ్వాలి, నాకు ఈ టీచింగ్ సైడ్ ఇష్టం ఉండదు. సెల్ఫ్ టీచింగ్ చాలు, నా పని నేను చేసుకెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. కానీ నాకు ఎందుకు ఈ టీచింగ్ ఫీల్డ్లో టీచర్స్ తయారు చేసే పని, ఇది భగవద్గీత కూడా ఆ విధంగానే చెప్పాల్సి వస్తుంది. అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని కరెక్ట్గా సెట్ చేయగలిగేంత కెపాసిటీ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అబ్సల్యూట్ ఆఫ్ ద ఇటర్నల్. మీది ఆలోచన కరెక్ట్ క్రియేషన్కి మీది పనికి వస్తుంది ఆలోచన అంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలోనో ఏదో ఒక వేలోనో ఆయన మీకుండే లిమిట్స్ నుంచే, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో వాల్యూ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ కీప్ ఆన్ ప్రొసీడింగ్ ఇన్ రైట్ వే. అండ్ ద గ్లోరీ ఆఫ్ డివోషన్ ప్రాక్టీస్ డిసింట్రెస్టెడ్లీ. వర్షిప్ ఆఫ్ ఈశ్వర ఈజ్ ఈజియెస్ట్. ఇది కరెక్ట్ అండి. 26 నుంచి 34 శ్లోకాల్లో 26, 27, 28 వర్షిప్ ఆఫ్ ఈశ్వర ఈజ్ ఈజియెస్ట్. ఇక్కడ ఈశ్వర అంటే పరం బ్రహ్మంగా ఆలోచించుకోండి. ఈశ్వరుడు అంటే శివుడు. మనకి రకరకాల ఇన్కార్నేషన్స్ మైండ్లోకి వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మీరేమో ఆలోచించక్కర్లేదు. మీరు ఏదో ఒక ఇన్కార్నేషన్ తీసుకోండి, దక్షిణామూర్తి, ఈశ్వరుడు, కృష్ణుడు, రాముడు, మీ ఇష్టం. కానీ చివరికి మనకి ఈ విధంగా సంవత్సరాలు గడుపుతూ ఉంటే, మీ రోజువారి పనులు చేసుకుంటూ, ఏది ఆపద్దు, ఆ పని చేసుకుంటూ 3 సెకండ్ల నుంచి 3 గంటల వరకు మీరు వెళ్ళగలుగుతూ ఉంటే, దీనంత ఉచితమైన ఈజీ అయిన సాధన, సులభతరం ఈ సాధన. బయటికి వెళ్ళి పని చేయడం కంటే నాకు ఇంట్లో కూర్చొని ఆయన తలుచుకుంటే చాలా బాగున్నట్టు. ఇంట్లో ఎంత చేయగలగాలో అంత పని చేసేసి మళ్ళీ అదే నామం అంటే నువ్వు కావాలి అని అడిగితే మనకు కావాల్సినట్టుగా ఇక్కడ అరేంజ్ చేసేస్తాడు ఆయన. అది జరుగుతుంది. మరి నువ్వు నీ మాట మీద ఉంటావా? ఏ అరేంజ్మెంట్ జరిగాయో అక్కడ టెస్ట్ వస్తుంది, మళ్ళీ వీళ్ళు పడిపోతున్నారా కరెక్ట్గానే ఉన్నారా. ఎస్, ఓ టెస్ట్ వచ్చిన తర్వాత అబ్బాయి ఇది బాగుంది, ఇంకంటిగా ఉంది, ఇంకా ఈరోజు భగవద్గీత చాలా పక్కన పెట్టద్దు, జరగదు. మనం మూసేసామంటే మనం పడిపోయాం. మరి లేదు, ఈ టైంలో ఇంత అనుకున్నాం, ఈ కాసేపు చదువుదాం, చదివింది కొంచెం అప్లై చేద్దాం, పాజిటివ్ థాట్స్ ఉంటే అటే వెళ్తాం. సో ద గ్లోరీ ఆఫ్ డివోషన్ ప్రాక్టీస్ దట్ టు డిసింట్రెస్టెడ్లీ
and the neutral Iswara is the water is own. This neutral Iswara, who is this neutral Iswara? ఇక్కడ రకరకాల మైనర్ గాడ్స్ గురించి చెప్పుకున్నాము. ఎవరైతే మోస్ట్ సిన్ఫుల్ కండక్ట్ వర్షిప్స్ మీ విత్ అన్డీవియేషన్, ఫైనల్ గా ఈ 30 శ్లోకంలో చెప్తాడండి, మీరు ఎన్ని తప్పులైనా చేయండి, అంటే నిజంగా చేయొద్దు, అనుకోకుండా మీ ద్వారా జరిగేది, ఎన్ని తప్పులు చేసినా చివరికి నువ్వే అంటే కూడా, అంటే అంత దయార్థుడు అనమాట, చివరికి నువ్వే, నేను తప్పులు చేశాను, నువ్వే శరణాగతి, ఆ కర్మలన్నీ రద్దు చేయబడతాయి అంటాడు. ముందర నువ్వు చేసిన పాపపు కర్మలన్నీ రద్దు చేయబడతాయి ఎప్పుడు నన్ను ఈ విధంగా తెలుసుకుంటే, మొత్తం నేనే అనుకుంటే. అంటే ఇప్పటి వరకు చేసావు, మొత్తం నేనే అర్థమైంది, తర్వాత ఇంకో అవకాశం వస్తుంది, ఖచ్చితంగా నువ్వు తప్పు చేయకుండా ఉండగలిగేటట్టుగా ఉంది. నేనే అనుకున్నావు కాబట్టి, అందరిలో నన్నే చూస్తున్నావు కాబట్టి, ఆటోమేటిక్గా సిన్ఫుల్ డీడ్స్ మస్ట్ బి వానిష్డ్ అండ్ దే మస్ట్ బి డెస్ట్రాయిడ్ అండ్ దే మస్ట్ బి ఇంటూ యాషెస్. అప్పుడు కూడా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే విల్ బి రీచింగ్ మీ ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ దట్ ఐ ఆమ్ ద పోల్. అండ్ చిట్ట చివరి శ్లోకంలో 9వ అధ్యాయంలో, ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ, బీ డివోటెడ్, బీ సాక్రిఫైస్ అంటూ మీ, బౌ డౌన్, హ్యావింగ్ జస్ట్ మేడ్ యువర్ సెల్ఫ్ స్టెడ్ ఫాస్ట్. అంటే మీరు ఎవరితో ఎట్లా ఏం పని చేస్తున్నా సరే, ఇట్ ఈస్ ఓన్లీ యూ, కృష్ణార్పణం అని మీరు చేసుకుంటూ వెళ్ళి, టేకింగ్ మీ యాజ్ అ సుప్రీం గోల్. అంటే ఇప్పుడు ఏంటండి, 6 గంటలకల్లా ఇది క్లోజ్ చేసేయాలండి, దిస్ ఈస్ మై గోల్ టుడే, అండ్ దిస్ సుప్రీం ఇఫ్ ఐ టేక్ యాజ్ అ గోల్, డెఫినెట్లీ ఐ విల్ బి రీచింగ్ దట్ హైయెస్ట్ అబౌట్ ఫ్రమ్ వేర్ దేర్ ఇస్ నో రిటర్న్. ఇంకా మళ్ళీ నేను ఏదో ఒక రూపంలో రావక్కర్లేదు, మనిషి రూపంలో రావక్కర్లేదు, ఏ రూపంలో కూడా. ఎంతో మంది దేవుళ్ళ దేవతల అయోమయాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ ఆరాధన విషయంగా కేవలం ఒకే భగవంతుడు ఉంటాడు అని వివరించడం ద్వారా పరిష్కరిస్తున్నాడు. ఆ ఒకటే ఏంటి, దట్ ఈస్ ద క్రియేటర్. ఆయనే లక్ష్యము, ఆధారము, ఆశ్రయము మరియు సర్వభూతముల నిజమైన స్నేహితుడు. అందుకే మన యోగ్యతలను, అంటే మనకు వచ్చిన వరాలను, అంటే మన దగ్గర ఏమున్నాయో ద్వారా సర్వదా ఆయనను స్మరిస్తూ ఆరాధిస్తూ మన మనసు శరీరము ఆయనకు సమర్పించాలి. ఈజ్ ద సుప్రీం గోల్, సర్వోన్నత లక్ష్యం చేసుకుని ఆయనకి దగ్గరికి వెళ్ళాలి, అంతే కదండి. నువ్వైతే చేయగలవు అని ఎవరి దగ్గర మనం వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. మరి ఆ సుప్రీంని ఆ విధంగా ఆరాధిస్తూ ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ శరీరంతో ఉన్నంతసేపు మొత్తం ఆయనే వ్యాప్తి చెంది ఉన్నాడు కాబట్టి, మనకుండే దాంట్లో మనకి ఇస్తూ, మనకు కావాల్సింది మనం తీసుకుంటూ ఇస్తూ, ఈ విధంగా ఎందుకు బతకూడదు? సో వై కాంట్ యూ వాల్యూ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొసీడ్ ఇన్ దట్ వే. నెక్స్ట్, యోగా అప్రిషియేటింగ్ ద ఇన్ఫైనైట్ ఆప్యులెన్సెస్. ఇది బాగా గమనించండి, ఎందుకు ఆయనే అని మనం అనుకోవాలి. ఆప్యులెన్స్ మీన్స్ విభూతి, ద యోగా ఆఫ్ డివైన్ గ్లోరీస్. విభూతి యోగం చదువుకుంటే, దాన్ని పారాయణ చేస్తే, ఆశ్రమ ధర్మాలు అంటే ఏంటి, బ్రహ్మచర్యం, వానప్రస్థం, ఈ విధంగా మనకి ఆశ్రమాలు ఉన్నాయి కదండి, గృహస్థు, బ్రహ్మచర్య అంటూ వానప్రస్థం, మధ్యలో ఇవి 2 ఆశ్రమాలు. ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే వచ్చే పుణ్యం లభిస్తుంది. జ్ఞానం బాగా ఏర్పడేది చాప్టర్ 10. చాప్టర్ 10 is about his divine glories. So description of God's glories and power of yoga with the fruit of their knowledge. Iswara is the source of everything. So life-saving ambrosia. What is this ambrosia? మనం తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఒక కనబడని స్పర్మ్ నుంచి, అంటే తల్లి దగ్గర నుంచి వచ్చే ఒక ఎగ్ నుంచి, ఆ 2 కలిస్తే మనం ఉంటాం. సో అసలు ఆ కలవటం, అది వృద్ధి చెందటం శిశువుగా, తర్వాత కౌమార దశ, ఆ తర్వాత పెద్దవాళ్ళు అవ్వటం, వృద్ధాప్యం, ఇదంతా జరుగుతూ వస్తుంది. ఆ మొదటి సీడ్ అంటే ద వెరీ ఫస్ట్ పాయింట్ నుంచి ఐ ఆమ్ దేర్ విత్ యూ. సో ఐ ఇన్ ద సెన్స్ దట్ ఈశ్వర. మీకు ముందరే చెప్పానండి, ఇతను భయకంపితుడు అయిపోయినప్పుడు అర్జునుడు బాణం వదులుతూ ఉన్నప్పుడు, నువ్వు కేవలం నీ పని ఒక ఇన్స్ట్రుమెంట్ గా బాణం, ఆల్రెడీ నేను చంపేసాను చూడు అని చూపిస్తూ ఉంటాడు. ద నాలెడ్జ్ ఆఫ్ విభూతి, భక్తి యోగా ఈజ్ ద ఫ్రూట్ అండ్ ద గ్లోరీ. సో ఈ విభూతులు ఏంటి, దాని మీద 19 నుంచి 42 వర్సెస్, నేను కొంచెం ఫాస్ట్గా లాగేస్తున్నాను, ఇప్పటికే 5:30 అవుతుంది. ఆ విభూతుల గురించి మాట్లాడుకుంటే, ఈ క్వశ్చన్స్ అన్ని
అంటే మనలాగానే అర్జునుడు 12 నుంచి 18 క్వశ్చన్లు 12 నుంచి 18 వర్సెస్ మధ్యలో రకరకాల క్వశ్చన్లు వేస్తాడు. భగవానుడు అంటే ఏంటి, క్వాలిటీస్ అంటే ఏంటి, బలం, దర్పం, ఐశ్వర్యం, శ్రీ, జ్ఞాన, వైరాగ్యం, ఇవన్నీ ఉంటాయి డివైన్ క్వాలిటీస్. అయినా నేను ఒకసారి ఇవన్నీ నీలో వృద్ధి చెందడానికి 19 నుంచి 42 శ్లోకాల మధ్య ద లార్డ్ డిస్క్రైబ్స్ హిస్ గ్లోరీస్ అండ్ ద పవర్ ఆఫ్ యోగా. అంటే దీన్ని ఆప్యులెన్స్ అంటున్నాం. ఆప్యులెన్స్ అంటే విభూతి. నేనే అని ఎందుకు మాట్లాడుతున్నానంటే దేర్ ఈస్ నో ఎండ్ టు డీటెయిల్స్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్స్. మేనిఫెస్టేషన్ అంటే కనపడని కృష్ణుడు అంటే మనకి ఇప్పుడు కనబడడు, మనం చెప్పుకుంటున్నాం అంతే. ఆ కనపడని దాన్ని ఏ విధంగా చూపిస్తాడో చూడండి. సెల్ఫ్ సీటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. వాడు తప్పు కరెక్ట్ కాదు, అందరిలో నేను ఉన్నాను. ఐ ఆమ్ ద స్టార్టింగ్, మిడిల్ అండ్ ద ఎండ్. అదే అర్జునుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు నాకు వ్యత్యాసం ఏంటి అన్నప్పుడు, నువ్వు నేను ఇద్దరం మనుషులమే, కాకపోతే నాకు నా జన్మలన్నీ ఇదివరకు ఎట్లాంటి జన్మలు తీసుకున్నా నేను, తర్వాత ఏం చేస్తానని నాకు తెలుసు, కానీ నీకు అది తెలియదు. నువ్వు ఇప్పుడు ఎప్పుడు పుట్టావో ఆ కాన్షియస్నెస్ 10-12 ఏళ్ళ నుంచో 14 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఆ కాన్షియస్ వచ్చిందో అప్పటి నుంచి నీ చివర నీ ఆరోగ్యం అంతా బాగుండి శరీరం వదిలేసి అంత మటుకు నీకు తెలుసు. కానీ నాకు ముందర ఇప్పుడు తర్వాత కూడా ఏం జరుగుతుంది, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ. సో ఈ విధంగా చెప్తాడండి 21 నుంచి. నేను విష్ణువుని, ఎవరిలో, ఆదిత్యులు. ఐ ఆమ్ ల్యూమినరీస్ ఇన్ ద రేడియంట్ సన్. ఐ ఆమ్ ద మారీచి ఆఫ్ ద మారుతస్. ఐ ఆమ్ ద మూన్ ఆఫ్ ఆస్టరిజమ్స్. నా 258వ నామం విష్ణువుని సూర్యనారాయణ అంటాం. ద రేడియంట్ సన్, ఇట్ ఈస్ మీ. ఆ సూర్యుడి పవర్ ఏంటో మనకి బాగా తెలుసు. ఆ శక్తి అంటామా, లైట్ అంటామా, రేడియన్స్ అంటామా, ఇట్ ఈస్ మీ. అట్లాగే వేదాల్లో నేను సామవేదాన్ని, ఐ ఆమ్ మైండ్, ఐ ఆమ్ వాసవ అమాంగ్ ద దేవాస్, ఐ ఆమ్ మైండ్ ఆఫ్ ద సెన్సెస్. మన మైండ్, ఈ మైండ్ అటు ఇటు వెళ్ళిపోతుందండి, ఇంటలెక్ట్ తో కట్టేయండి, ఆ మైండ్ కూడా నేనే. కాన్షియస్నెస్ అమాంగ్ ద లివింగ్ బీయింగ్స్, మనం బతికున్నాము అనటానికి ఆధారమే ఆ దైవం మనలో ఉంది. శంకర ఆఫ్ ద రుద్రాస్, కుబేర ఆఫ్ ద యక్షసాస్ అండ్ రాక్షసాస్, పావక ఆఫ్ ద వసూస్, మేరు ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ చీఫ్ ఆఫ్ ప్రీస్. చీఫ్ ఈజ్ బృహస్పతి, గురువు. గురువు ఉంటే మనకి అదే గురువు, అదే టీచర్, ఇవంతా ఎందుకు మాట్లాడుకుంటుంటామంటే వాళ్ళు గైడ్ చేస్తారు మనం కరెక్ట్ గా. సో మనం ఆయన్ని ప్రార్థిస్తే, ఇప్పుడు నేను చెప్పే ముందరే విఘ్నేశ్వరుడు గురించి, మేధా దక్షిణామూర్తి గురించి, అరుణాచల శివుడు గురించి, మీరు వచ్చి ఈ పనిని కంప్లీట్ చేయించండి నా చేత, ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. అందుకని మనం ముందర చెప్పుకుంటూ ఉంటాం ఓం. ఆ ఓం తత్సత్ అనేది కూడా ఎందుకు చెప్పాలనేది నెక్స్ట్ వస్తుంది. ఓం అనే సౌండే the starting sound, and I will be letting you know. So Brihaspati is the chief, the priest name Brihaspati, and Skanda of generals, ocean of the bodies of water, and Bhrigu of rishis. Yes, Om is utterance, the monosyllable Om, it is only me. Language is the science of sound. ఈ sounds లో Om అనే sound నేనే, and I am the japa of the yagnas and the Himalayas, unmoving things to Himalayas, it is me. అశ్వత్థ ఇస్ ఇట్ ఈస్ అంటే మీరు అడగచ్చు, అన్ని ట్రీస్ లో ఉన్నాడు, కానీ అశ్వత్థ వృక్షానికే మనం ప్రదక్షిణ చేస్తాం. ఎందుకని? వీ ఫీల్ దట్ హీ ఈస్ మోర్ ఇన్ దట్. నారద ఆఫ్ ద దేవరిషిస్. అందుకని ఇందాక నా నారదుడి గురించి చెప్పాను కదండి, నారదుడినే సెలెక్ట్ చేసుకున్నాడు. వేరే ఇంకా చాలా మంది ఋషులు ఉన్నారు, గౌతముడు, భృగు, వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవాలి. నారద ఋషి నుంచే మనకు వచ్చింది ఆ కథ. సో చిత్రరథ ఫర్ గాంధర్వస్. ఈ కథలన్నీ కూడా మనం ఎన్లైటన్ చేసుకుని మనం నెక్స్ట్ జనరేషన్ చెప్పేటట్టుగా అనమాట. ముని కపిల ఆఫ్ ద సిద్ధాస్, ఉచ్చైశ్రవాస్ ఆఫ్ హార్సెస్, ఐరావత ఆఫ్ ద లార్డ్లీ ఎలిఫెంట్స్. అంటే ఎలిఫెంట్స్ కూడా యానిమల్ ఎలిఫెంట్స్ ఉంటాయి, లార్డ్ ఎలిఫెంట్స్ ఉంటాయి యాజ్ ద వెహికల్స్. ద మొనార్క్ ఆఫ్ మెన్, ఐ ఆమ్ ద థండర్ బోల్ట్ ఆఫ్ వెపన్స్. ఇప్పుడు థండర్స్ పడుతుంటే, పిడుగులు పడుతుంటే అర్జున కేస్ వైజ్ దీస్ ఆర్ ద పర్సన్స్. సో ఐ ఆమ్ కామదుక్ ఆఫ్ ద కౌస్, అంటే మిల్క్ గివింగ్ కౌస్, కామధేను అని ఉంటుంది. అండ్ క్యూపిడ్ ఆఫ్ కందర్ప, ప్రోజెనిటర్ అండ్ వాసుకి ఆఫ్ ద సర్పెంట్స్. ప్రోజెనిటర్ అంటే వితౌట్ మన్మథ ద క్రియేషన్ కాంట్ మూవ్. కరెక్టే కదండి? సో కందర్ప, ద క్యూపిడ్ ఈస్ మీ. ప్రోజెనిటర్ అంటే నెక్స్ట్ జనరేషన్స్. అనంత ద నాగాస్. ఐ ఆమ్ ద వరుణ ఆఫ్ వాటర్ డైటీస్, అరియమ ఆఫ్ ద పితృస్, యమ ఆఫ్ ద కంట్రోలర్స్. ఐ ఆమ్ ప్రహ్లాద ఆఫ్ ద దైత్యస్. ప్రహ్లాదుడు మీకు తెలుసు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన ఇదే
దీన్నే నేను చదువు అంటున్నాను. ఇదే నాకు విద్య. చదువులలో మోస్ట్ ఇంపార్టెంట్ చదువు నేను చదివేశాను. ఏంటా చదువు చెప్పమంటాడు వాళ్ళ నాన్న. చదువు అంటే ఒకటే, ఎక్కడ చూసినా దేవదేవుడే ఆ నారాయణుడే ఉన్నాడు, ఆయన లేకుండా ఇది లేదు. ఇదే నువ్వు చదివింది. ఆయన నా శత్రువు అని చెప్తున్నావు కదా, ఆయన గురించి చదువు మాట్లాడుతున్నావు, ఇదే మీరు చెప్పింది అని టీచర్స్ అడుగుతాడు. చదువులలోకెల్లా సారములను చదివి తిని తండ్రి. చదువులలో అన్ని చదువులలోకెల్లా సారము. ఏం చదువు చదివినా అది కరెక్టే అండి. ఏ పుస్తకం పట్టుకున్నా, ఏ డిగ్రీ చేసినా, ఇంతకుముందు ఆయన చెప్తున్నారు different degrees she has done. Whatever the degree I have taken, whether it is psychology, the behavioral science, the sociology about the society, the English about the languages, and the education to root out the ignorance, whatsoever I have taken, yes, it is he who is helping us to move forward. So Prahalada has rightly said that he is all supreme everywhere. అదే నా చదువు. ఇంకంతకంటే నేనేం చెప్పను. అప్పుడు అడుగుతాడు కదా, ఏది ఈ సమ్మంలో ఉన్నాడా, ఇతని కోసం, ప్రహ్లాదుడి కోసమే ఆ నరసింహావతారం అయితే వచ్చేస్తాడు. సో ఇప్పుడు చెప్తున్నానండి, ఒక్క అడుగు మనం అటువైపు వేస్తే భక్తితోటి, మంది కపట భక్త లేకపోతే నిజమైన భక్త. మా ఆయన చెప్తూ ఉంటారు, పిల్లి భక్త, కోతి భక్త. కోతి భక్తి అటు ఇటు ఎగురుతూ ఉంటుంది, అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు. పిల్లి భక్తి అంటే అట్లా పెట్టుకుని ఉంటుంది. సో ఎలాంటి భక్తి మనది, దాని నుంచే మనకి రివార్డ్స్ వస్తాయి. సో Prahlada in the Daityas, time of the reckoners, Lord of beasts, the lion, Vainateya of the birds, wind of the purifiers, Rama the wielders of weapons, I am the shark of the fishes, Ganges of the rivers. ఇట్లా నువ్వు ఏం తీసుకో, ఐఎమ్ ద సైన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద సైన్సెస్. సైన్స్ అంటే బాడీ ఆఫ్ నాలెడ్జ్. సైన్స్ ఈజ్ నథింగ్ బట్, ఇది ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అట్లా కాకుండా, a body of knowledge is nothing but science. I am the self of that science. So I am the reason. We are debating, we are discussing something. I am the reason for the debate. I am the intellect while you are talking. So I am the letter A in that Om, A-U-M, Om. I am the dual or the dvanda of the word compounds, Rama, Krishna. I am the dual. ఇక dual ని పాజిటివ్ గా తీసుకోవాలి. Verily the inexhaustible time. I am all the devouring death finally. I am the prosperity of the prosperous. I am the fame, fortune, the speech, the memory, intelligence. Even if feminine qualities, it will be in almost all the species. The fortune, speech, the memory power, memory most important, intelligence, the constancy, the forbearance. ఎంత ఫర్బేరెన్స్ ఉండాలండి పిల్లలు కంటానికి. ఇంతకుముందు చెప్పాను, ఒక డెలివరీ అయితే ఒక ఎముక విరిగిపోతే ఎంత బాధపడుతుంది, నాకు కట్టేస్తాం. అలాంటివి 57 ఎముకలు ఒకేసారి విరిగిపోతే ఎట్లా ఉంటుందో అమ్మ ప్రసవించేటప్పుడు అట్లా ఉంది. సో ద ఫర్బేరెన్స్, the forbearance, the fame, fortune, speech, memory, intelligence, all these feminine qualities are me. I am the Brihat Saman in the hymns. I am the Gayatri of the matters. I am the Margasirsha of the months. I am the flowery spring. Vasanta Rutu నేనే. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పాజిటివ్ అనిపించాయి మనకి. అన్ని పాజిటివ్ క్వాలిటీస్ అయినా కాదు. ఐ ఆమ్ ద గ్యాంబ్లింగ్ ఆఫ్ ద ఫ్రాడ్యులెంట్. ఐ ఆమ్ ద గ్యాంబ్లింగ్. ఎవడైతే గ్యాంబ్లింగ్ చేస్తున్నాడో వాడి చేత గ్యాంబ్లింగ్ చేయించదు కూడా నేను శకుని. ఐ ఆమ్ ద స్ప్లెండర్ ఆఫ్ ద స్ప్లెండెడ్. ఐ ఆమ్ ద విక్టరీ ఆఫ్ ద ఎఫర్ట్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ ద గుడ్. ఐ ఆమ్ ద బ్యాడ్ ఆఫ్ ద బ్యాడ్. ఐ ఆమ్ ద కరప్షన్ ఇన్ ద కరప్ట్. మరి మనకేంటి, ఆయన బ్యాడ్ లో ఉన్నాడు, గుడ్ లో ఉన్నాడు. మరి మనకేంటి, మనకి టెస్ట్ ఏంటి, వీడు కరప్ట్ చేస్తాడా, కరప్ట్ చేసుకుని కూర్చుంటాడా, వీడు గ్యాంబుల్ చేస్తాడా, వీడు ఏ విధంగా మూవ్ అవుతున్నాడు, దట్ ఈస్ ద టెస్ట్. ఐ ఆమ్ ద విట్నెస్ ఫర్ దట్. I is the inner self which you have, Adhyatma. And the Vasudeva of Vrishnis, the Dhananjaya of the Pandavas. Dhananjaya is Arjuna. So ఆయనకే మళ్ళీ చెప్పుకుంటున్నాడు, for whose sake, for other species sake. I am the Vyasa of sages. I am the Usna of the seers. Seers of the saints. I am the scepter of the punishers. Scepter means కొట్టుకుంటుంటారు చూడండి వేసుకుని, అది కూడా నేనే. I am the statesmanship of the seeking, who seeks victory. I am the silence of the secret. I am the wisdom of the wise. I am the Atma Vidya. I am the seed of all the beings. ఇంతెందుకు, whatever the species living or the non-living, I am the seed and I am the whole. ఇది అసలు వింటానికి అంటే విచిత్రంగా ఉందండి. లేదు, మీ దగ్గర మీ బ్లెస్సింగ్ అంటే మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు. తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు ఇస్ ద బాడీ. ఇప్పుడే చెప్పాను, అమ్మ ఎంత అవస్థ పడుతుంది. అమ్మ అవస్థను మనందరం బాగా ఊహించుకున్నాం. మరి తండ్రి ఎంత అవస్థ పడతాడో దాన్ని మెయింటైన్ చేయడానికి, ఆ శరీరాన్ని వృద్ధి చేయాలి. యూ హ్యావ్ టు రీర్ అప్ ద చిల్డ్రన్, ద చైల్డ్.
భోజనం పెట్టాలి 18-20 ఏళ్ళ వరకు, పెళ్లి చేసి పంపించాలి అబ్బాయో అమ్మాయో, మళ్ళీ తర్వాత ఇంకేమైనా అటు ఇటుగా అయ్యి వాళ్ళు మన మీద ఆధారపడాలనుకుంటే ఏదైనా కొంత సహాయం చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇదంతా కూడా సో ఐ ఆమ్ ద సీడ్ ఆఫ్ ద ఆల్ బీయింగ్స్, నో బీయింగ్ వెదర్ మూవింగ్ ఆర్ అన్మూవింగ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ మీ, నో. మనం ఒక్క చిన్నదానికే అదే వచ్చిన బ్లెస్సింగ్స్ తోటి మనని మనం వాల్యూ ఇచ్చుకుంటూ మనం రైట్ పాత్ లో వెళ్తే సూనర్ ఆర్ లేటర్ విల్ బి అండర్స్టాండింగ్ ద డివైన్. ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ అవర్ బ్లెస్సింగ్స్ వాట్ వీ హ్యావ్ టు గో ఫర్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టైమ్ ఆఫ్ నేచర్. ఏ టైంలో ఉన్నో ఏ విధంగా ఉంటే మనం భక్తితోటి ఈ పనిని కంప్లీట్ చేసుకుని మన జ్ఞాన మార్గానికి వెళ్ళవచ్చు. కర్మని మనం కరెక్ట్గా చేస్తేనే భక్తి అనే థాట్ని ఆలోచన మనలో నాటుతాడు. భక్తితో కర్మని పరిపూర్తిగా పరిశుద్ధంగా చేసుకోగలిగితే ఆటోమేటిక్గా జ్ఞానాన్ని నింపుతాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయట్లేదో లేదు, యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ ట్రైంగ్ టు కంప్లీట్ ద వర్క్. సో మీకు వచ్చిన పనిని, మీ దగ్గరికి వచ్చిన దాన్ని మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఈ రోజు కాకపోతే రేపు విల్ బి సీయింగ్ ద డివైన్. సో ఫ్రమ్ ద 10th చాప్టర్ వాట్ హీ టెల్స్, ఇన్ని విభూతుల గురించి చెప్పాడు కదా. సో సీ డివినిటీ ఆల్ అరౌండ్, అంటే ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఆ దైవాన్నే చూసుకుంటూ, ఆ దైవాన్నే చూస్తున్నట్టుగా, అంటే దేవుడితో ఒక రకంగా మామూలు మనిషితో ఒక రకంగా మాట్లాడతామా అనే తేడా లేకుండా చేయాల్సిన పని చేస్తూ ఏమి ఇవ్వాలో అంతటి జ్ఞానాన్ని ఆయనే నింపుతాడు మన ఆలోచన సరైనది అయితే. అందుకని మనం ఏం చేయాలి 11వ దాంట్లో, సో ద ఎసెన్స్ ఆఫ్ విభూతిస్తో he will be concluding. He alone knows who and what he is. I stand supporting the whole universe. Finally, he tells in 10th chapter that I stand supporting the whole universe with a single fragment again by myself. It is only me, so a single fragment of me. అదే యోగ మాయతో ఇక్కడ పనిచేస్తాను, కానీ నేను మాయలో ఉండను. నేను ఖాళీగా కూర్చోకుండా ఈ క్రియేషన్ని స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసినప్పుడు ఈ అన్మానిఫెస్టెడ్ ఫార్మ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు, టెస్ట్ ఎట్లయితే స్కూల్కి వెళ్ళి టెస్ట్ రాయమంటారు, ఎట్లయితే రోజు వారి ఒక టెస్ట్ మనకి, అలా ప్రతి నిమిషాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని అందరిలో దైవత్వాన్ని, అన్నిటిలో దైవత్వాన్ని చూస్తూ వెళ్తే ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా మీరు నాకు చేరువవుతారు. సో గాడ్ ఈజ్ విత్ ఫామ్, వితౌట్ ఫామ్, ఆల్ ట్రాన్సెండింగ్, ఆల్సో ట్రాన్సెండింగ్ ఆల్ దీస్. ఫామ్లో అదే ఒక రూపంలో ఉన్నాడు, రూపం లేకుండా ఉన్నాడు, ఇవన్నీ నిజాలే. ఇది కాకుండా దీనికి పైన ట్రాన్సెండింగ్ ఆల్ దిస్, హీ అలోన్ నోస్ హూ అండ్ వాట్ హీ ఈస్. అంటే ఆయన ఎవరో ఏంటో ఆయనకే తెలుసు మనకంటే బాగా. ఆ విధంగా మనం తెలుసుకోవాలంటే అర్జునుడు అడుగుతాడు, నీకు తెలుసుకోవాలని ఉందా? నాకు చాలా, ఇప్పుడు మనం ఇట్లా చెప్తుంటే ఆయన అది ఆయన చెప్తుంటే నాకు చూడాలని ఒకసారి అంటే, నువ్వేంటో చాలాసేపు చెప్తున్నావు, నాకు నువ్వు మామూలుగానే కనిపిస్తున్నావు, ఏది నువ్వేంటో చూపించు అని అడుగుతాడు. అప్పుడు 11వ చాప్టర్లో మనకి విశ్వరూప సందర్శన యోగం ఉన్నారు. దీన్ని ద యోగా ఆఫ్ ద విజన్ ఆఫ్ ద యూనివర్సల్ ఫామ్. దీన్ని చదివితే పోయిన మనుషులు తిరిగి బతికొస్తారట, దీన్ని పారాయణం చేస్తారు. సో ఆ విశ్వరూప దర్శనంలో అర్జునుడు అడుగుతాడు, ఒక్కసారి నాకు మనలాగానే అనమాట, ఒక్కసారి నాకు ఆ విజన్ని చూపించవా ప్లీజ్, ఆ యూనివర్సల్ ఫామ్ అంటున్నావు కదా, అంతా నువ్వే అంటున్నావు కదా, ఒకసారి నాకు చూపించవా. అప్పుడు కృష్ణుడు అంటాడు, డూ యూ హ్యావ్ సరెండర్ టు సీ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్? సో హ్యావ్ ఇనఫ్ సరెండర్ టు సీ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్. సత్యం ఇదే. మన్వంతరాలు మహాయుగాలు వెళ్ళి వస్తున్న టైం కదిలిపోతూ, నువ్వేం చేసినా చేయకపోయినా, మీరు విన్నా వినకపోయినా 4 నుంచి టైం కదిలి ఇప్పుడు 5:40 అయిపోయింది. విన్నారా సత్సంగంలో ఉన్నారు, వినలేదా కూడా నో ప్రాబ్లం. సో ఎట్లయినా టైం గడిచిపోతుంది. సో ఆ టైంని అర్థం చేసుకుంటూ మీరు ఏ పని చేయాలో చేసుకుంటూ వెళ్ళగలుగుతారా, ఇదే నిజం. 10 సార్లు క్రియేషన్ మారుతూ వస్తూ ఆ సైకిల్ అది అట్లా ఫామ్ అవుతూనే ఉంటుంది. సో డూ యూ హ్యావ్ డూ యూ సరెండర్, డూ యూ హ్యావ్ ఇనఫ్ సరెండర్ టు సీ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్? దట్ ఈస్ ద వన్ లైనర్ ఫర్ చాప్టర్ 11. మిమ్మల్ని కూడా అడుగుతున్నానండి, ఏమంటే ఇప్పుడు చెప్పేస్తుంది అక్కడ ఉండే వాక్యాలు, అక్కడ ఉండే పదాలు అసలు ఇది కరెక్ట్ అయినా కాదా, అది మీరు జస్ట్ వినండి, మీరు అప్లై చేసుకుంటే తప్పితే ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్ టుడే యాజ్ ద నాలెడ్జ్. ఇది చాలా భక్తితో చేస్తే, నేనే చెప్తున్నాను ఖచ్చితంగా మీకు ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటాయి,
ఆ ఎక్స్పీరియన్సెస్ మీద ఫస్ట్ పట్టు వస్తుంది. ఆ తర్వాత మనం పరీక్షలకు గురవుతాం, ఇంకా కఠినమైన పరీక్ష. ఆ పరీక్షను కూడా క్రాస్ చేయడానికి కూడా శక్తిని ఇచ్చేది కూడా ఆయన. మనం ఎంత మటుకు చేయగలం ఈ బాడీతో అంత మటుకు చేస్తాం. మనకి మన వరాలు మనకు కావాల్సినవి ఉన్నాయి కొన్ని, దాంతో మనం విల్ బి మూవింగ్ ఫార్వర్డ్. కానీ ఒక టైంలో మన లిమిట్ అయిపోతుంది. ఇంక ఇక్కడ వీ హ్యావ్ టు సరెండర్. ఇంకా నాకు ఇంతే అర్థమైంది, నాకు ఇంతే తెలిసింది, దీని మీద నాకు తెలియదు, దీనిపైన ఇంకా నువ్వే చూసుకో, వచ్చేస్తుంది. మనం ఒక్క అడుగు వేస్తే నిజంగానే ఆయన 10 అడుగులు ముందుకు వస్తాడు. ఆ ఒక్క అడుగు వేసేయగలిగే శక్తి ఉందా? ఈ 6 చాప్టర్లు మీరు క్షుణ్ణంగా చదివితే ఖచ్చితంగా మీరు ఒక్క అడుగు వేస్తే ఆ 10 అడుగులు రావడానికి చూస్తారు. సో ఇప్పుడు అతను అడిగాడు అర్జునుడు మనలాంటి వాడు. చూపించిన సేపు మనం చూపించలేదు నీ పవర్ అంటాం, ఆయన చూపిస్తాడు, మనం భయపడతాం. అర్జునుడు కూడా సేమ్ అట్లాగే భయపడ్డాడు. సో కమాన్, షో మీ ద latent glories. Latent means the hidden glories. Arjuna supplicates for a vision of his latent glories. 1 to 4 అని అడుగుతాడండి. If it is possible for me to see it, then do, O Lord of Yoga, show me your eternal self. ఇంత చెప్పావు, ఇప్పుడు నాకు చూపించేసాను. చూపిస్తే కానీ నేను నమ్మను అన్నట్టున్నాను. సో అప్పుడు శ్రీకృష్ణ tells, Lord describes his universal form, the divine eye, not exists outside the pale of the Lord. And the universal form described by Sanjaya to Dhritarashtra. Dhritarashtra కూడా వింటూ ఉంటాడు, సంజయుడు చెప్తూ ఉంటాడు. సో సంజయ స్టార్ట్స్ స్పీకింగ్ టు ధృతరాష్ట్ర ఫ్రమ్ 9 to 14. ధృతరాష్ట్రుడు అంటే ద బ్లైండ్ మొనార్క్. సో సంజయ్ ఈస్ టెలింగ్ ద సుప్రీం ఫార్మ్ ఇస్ షోన్ నౌ. 10th verse లో చెప్తాడండి, విత్ మెనీ మౌత్స్ అండ్ ఐస్, marvelous sights, divine ornaments, with many uplifted weapons, wearing heavenly garlands, raiments, anointed with celestial perfumes, all wonderful, resplendent, boundless, with faces on all sides, splendor of 1,000 suns were to blaze forth all at once in the sky, like the splendor of that Mahatman. ఏం చెప్పుకున్నామండి? చాలా రకాల కళ్ళు, నోరు, మొహాలు, రకరకాల గార్లెండ్స్, డిఫరెంట్ పర్ఫ్యూమ్స్. అసలు ఒక రకమైన కాంతి నేను తట్టుకోలేకపోతున్నాను. 1000 మంది సూర్యులు, ఒక సూర్యుడికి మనకు కష్టం అంటే దిస్ ఈస్ హ్యూమన్ ఐ. ఇప్పుడు ఆ డివైన్ ఐ ఇచ్చాడు అర్జునుడికి, అడిగితే ఇది ఎవ్వరికి ఇవ్వలేను, నేను నీకే ఇచ్చాను, తర్వాత చెప్తాడు. సో ఇది చూడు, 1000 సూర్యులు ఒకేసారి వెలిగితే ఎట్లా ఉంటుంది? అంతటి గొప్ప వెలుగుతోటి కనిపిస్తాడు. ద బాడీ ఆఫ్ గాడ్ ఆఫ్ గాడ్స్, అర్జున సా ద హోల్ యూనిట్ విత్ ఇట్స్ మెనీ డివిజన్స్ డ్రాన్. యూనిటీ ఇన్ వెరైటీ ఇస్ ద వెరీ ప్లాన్ ఆఫ్ ద నేచర్. యూనిటీ ఇన్ వెరైటీ, అక్కడ వేరియస్ ఫార్మ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు, ఒకవైపున ఇప్పుడు కనిపిస్తున్నాడు అర్జునుడికి. అర్జునుడు ఊరికే బాణం వేస్తున్నట్టు అక్కడ ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయి ఉంటారు, దుర్యోధనుడు వీళ్ళందరూ పడిపోయి ఉంటారు, అది కూడా కనిపిస్తుంది అర్జునుడికి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదండి, ఇది కూడా ఉంటుంది ఆ విశ్వరూపంలో. ఈ సత్సంగం పెట్టుకుని విఎస్ఎస్ వెబినార్ ద్వారా చెప్పుకుంటున్నాం, ఇది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ విశ్వం అంతా ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. అలా అనేక విశ్వాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది ఒకటే కాదు, ఇది మనకి తెలిసిన మన హ్యూమన్ లైఫ్ తో చూసే విశ్వం ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి అర్జునుడికి. దెన్ హీ విల్ బి స్ట్రకింగ్ విత్ అమేజ్మెంట్, హెయిర్ స్టాండింగ్ ఆన్ ఎండ్, బెండింగ్ డౌన్ హిస్ హెడ్ టు ద లార్డ్ ఇన్ అడోరేషన్, అండ్ నౌ హీ స్పీక్స్ విత్ జాయినింగ్ హ్యాండ్స్. ఇప్పటి వరకు ఓ యాదవ, ఓ సఖ, యు ఆర్ మై డియర్ ఫ్రెండ్ ఇలా మాట్లాడేస్తూ ఉంటాడు. ఓ కృష్ణ ఇలా మాట్లాడుతూ చాలా జోవియల్ గా క్యాజువల్ గా ఉంటాడు. ఇందాక నువ్వు పక్షి వస్తే ఏదో మాట్లాడవు చూడు, చాలా మామూలు మనిషితో మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. సో 15 to 31 verses లో ద కాస్మిక్ విజన్ డిఫైన్డ్ బై అర్జున, ఆల్ గాడ్స్ ఆర్ సీన్ ఇన్ యువర్ బాడీ. ఇప్పుడు తిప్పి అర్జునుడు కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. కరెక్టే నువ్వు చెప్పింది, ఇందులో నాకు ఇంకేం సందేహం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా నేను యుద్ధం చేయడానికి రెడీ అయిపోతున్నాను. ఎందుకు సందేహం లేదు నాకు? ఐ హావ్ సీన్ ఆల్ గాడ్స్ ఇన్ యువర్ బాడీ, హోస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్స్, బ్రహ్మ ఆన్ ద లోటస్. ఈస మహావిష్ణువు నావెల్ నుంచి ఆ బ్రహ్మ వస్తున్నట్టుగా రిషీస్ ని చూస్తున్నాను, సర్పెంట్స్ ని, వాసుకిని చూస్తున్నాను, ఇన్ఫైనైట్ సీన్ విత్ డయాడమ్, క్లబ్, డిస్కస్, మాస్ ఆఫ్ రేడియన్స్. మనం రకరకాల కృష్ణుడు బొమ్మలు చూస్తూ ఉంటాం. సో అవన్నీ నీలో కనిపిస్తున్నాయి. యు ఆర్ ద ఇంపెరిషబుల్, ద ట్రెజర్ హౌస్, యు ఆర్ ద గార్డియన్ ఆఫ్ ఇటర్నల్, ద ఏన్షియంట్ పురుష, ఇన్ఫైనైట్ స్పేస్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్ ఈస్ ఫిల్డ్ బై యూ. ఇప్పుడు మనం ఎక్కడో స్వర్గం నరకం ఏదో ఉన్నాయి, రకరకాల ప్రపంచం, అదంతా నువ్వేలాగా నాకు కనిపిస్తున్నావు. అండ్ ఐ ఆమ్ సీయింగ్ ద 3 words. మనం ముల్లోకాలనే చెప్పుకుంటాం. దే ఆర్ ట్రెంబ్లింగ్ విత్ ఫియర్ సీయింగ్ యూ. తప్పు చేసేవాడు నీకు భయపడుతున్నాడు. చాలా యాక్సిడెంట్లు అందరూ నీ నోట్లో ఎక్కడో ఇరుక్కుంటూ చచ్చిపోతూ కనిపిస్తున్నారు, చాలా మంది పుడుతున్నారు, ఇదంతా నాకు కనిపిస్తుంది.
ద రుద్రాస్, ఆదిత్యాస్, వసూస్, విశ్వస్, అశ్విన్స్, మారుతాస్. ఇంకా ఒకటేంటి, అసురాస్, సిద్ధాస్ అంటే డెమన్స్, దేవాస్ అంతా నీలో కనిపిస్తున్నారు. ఇవర్ ఇమ్మెజరబుల్. నేను కొలవలేను, మొత్తం అంతా ఉన్నావు నువ్వు. డివైన్, ఆయన డివైన్ ఐ ఇచ్చేటప్పుడు సరిపోతుంది, హ్యూమన్ ఐకి ఇవంతా కనిపించాయి. సో వెన్ ఐ సీ యూ టచింగ్ ద స్కై, బ్లేజింగ్ విత్ many colors, with mouth wide open, with large fiery eyes, my heart is trembling with fear. ఇంకొచ్చేసాడండి మామూలు మనిషిగా. several are entering to your mouth with their heads stuck with, and they are into the gaps of your teeth. Truly as the many torrents of the rivers rush towards the ocean, so do these heroes in the world of men, flying themselves into your fiercely flaming mouth. వచ్చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు నేను దుర్యోధన కూడా చూస్తున్నాను. అంటే ఇక్కడ నేను చేసేది ఏం లేదు, ఇంకా ఐఎమ్ an instrument in your hands. You are asked me to fight. I am doing that. I am just shooting the arrow and you have already killed them. అంతా నేనే చేసేసాను, నువ్వు వెళ్ళి అక్కడ ఇన్స్ట్రుమెంట్ గా నుంచో. ఇప్పుడు నేను చేసేది కూడా అంతే, అంతా ఆయనే చెప్పేస్తున్నాడు. యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఐఎమ్ సిట్టింగ్ హియర్, దట్స్ ఆల్. అండ్ ద మాస్ రష్ హెడ్లాంగ్ ఇంటూ బ్లేజింగ్ ఫైర్. ఎట్లయితే మనం ఒక కరెంట్ పోతే మనం ఒక క్యాండిల్ ను దీపాన్ని వెలిగిస్తాం చూడండి, ద మాస్ విల్ బి రషింగ్ టువర్డ్స్ దట్ ఫైర్. ఇన్ ద సేమ్ వే ఆల్ దీస్ స్పీషీస్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ యువర్ మౌత్. దేర్ ఆర్ సెవరల్ మౌత్స్. I am very much astonished and I am now trembling with fear, devouring all the worlds on every side with you, flaming mouths. You lick your lips, tell me who you are. So ఏంటి ఇంత భయంకరంగా ఉన్నావు, నేను నిన్ను చూపించమని అడిగితే ఇంత భయంకరంగా చూపిస్తున్నావండి, చెప్పు, నిజంగా చెప్పు, నువ్వు ఎవరు అంటే భగవంతుడు నవ్వుతాడు. జస్ట్ మనలాగానే అనమాట. గాడ్ డిస్క్రైబ్స్ హిస్ గ్లోరీ అండ్ ఎగ్జార్ట్స్ అర్జున టు ఫైట్, అండ్ ద లార్డ్ ఎంబాడీడ్ యాజ్ టైమ్. నువ్వు ఈ టైంలో నీకు ఆ విశ్వరూప దర్శనం జరగాలి. దిస్ ఇస్ ద టైం. అండ్ ఐ ఆమ్ ద మహాకాల. ఆ టైం, ఇది ఈ పదం కూడా మనకి విష్ణు సహస్రనామంలో మహాకాలం. ఐ ఆమ్ ద కాలం, ఐ ఆమ్ ద టైం. అందుకని టైం తెలుసుకుని వెళ్ళకండి. టైం అయిపోతుంది అని చెప్తాను చూడండి. అవును, దేనికి టైం అయిపోతుంది? ఆ రోజుకే, ఆ జన్మకే. సో ఆ టైం తెలుసు, ఆ టైంని నేనే, మొత్తం నేనే అని ఇప్పుడు నీకు అర్థమైంది. ఇప్పుడు నన్ను ఏం చేయాలి? నువ్వేమి చేయొద్దు, నాకు భయం వేస్తుంది, నువ్వెవరో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఈ భయంకరమైన రూపాన్ని తీసేసి, నాకు ఇంతకు ముందు కృష్ణుడు ఎట్లా ఉన్నాడు నా పక్కగా ఒక మామూలు మనిషిలాగా కొంచెం హాయిగా దానికి వచ్చేవా అని అడుగుతుంది. అప్పుడు దానికి కృష్ణుడు నవ్వుతూ, ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నీకు చూపించాను, కానీ ఒక మాట నీకు ఇప్పుడు చెప్తున్నాను. ఎవ్వరికి, చాలా మంది జ్ఞానంతో నా దగ్గరికే రావాలని చెప్పి ఎంతో దీక్షతో, నియమంతో, భక్తితో, చాలా గొప్ప సైన్స్ కి, యోగీస్కే నేను దర్శనం ఇవ్వాల. బికాస్ యు ఆర్ డియర్ టు మీ, యూ హ్యావ్ దట్ భక్తి, యు ఆర్ టువర్డ్స్ డివైన్, యు ఆర్ వర్చుయస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో ఐ హ్యావ్ గ్రాంటెడ్ యు దిస్ విషన్. మోర్ ఓవర్ యు ఆస్క్డ్ మీ, సో kindly have enough surrender to see the truth as it is. And ఎప్పుడైతే అడిగాడో, ద వాంటెడ్ సెరీన్ ఫామ్ అంటాం. సెరీన్ మీన్స్ ద పీస్ఫుల్ ఫామ్. ఇంత భయంకరమైన తర్వాత అడిగిన తర్వాత భక్తుడు అడిగితే భగవంతుడు చేయకుండా ఉండలేదు. కాబట్టి ఆ భక్తిని మనం పెంపొందించుకున్నాం. సో బై అన్స్వెవరింగ్ డివోషన్, అనన్య భక్తి, ఓన్లీ బికాస్ ఆఫ్ ద డివోషన్ మనలో ఒక superior sense organ will be developed. For the person who is developing that bhakti, a superior sense organ called as Medha Nadi, it will be developed. It is super mundane. Mundane అంటే the worldly things. Super mundane, above this మనం చూడగలుగుతాం. మీరు అనన్యమైన భక్తితో ఇప్పటికే మీరు ఉంటే మీకు కొంత away from this world కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో విత్ సమ్ వైబ్రేషన్స్ యూ విల్ అండర్స్టాండ్. సో చివరి శ్లోకంలో, హీ హూ డస్ వర్క్ ఫర్ మీ, హూ లుక్స్ ఆన్ మీ యాజ్ అ సుప్రీం, హూ ఈస్ డివోటెడ్ టు మీ, హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్, హూ ఈస్ వితౌట్ టూ మచ్ హేటెడ్ ఫర్ ఎనీ బీయింగ్. హీ మస్ట్ నాట్ బి హేటెడ్ టువర్డ్స్ ఎనీ బీయింగ్, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. కోపం వస్తే కుర్చీల మీద చూపించడం, టేబుల్ మీద చూపించడం, ఆ మనిషి మీద చూపించకుండా, దట్ ఈస్ నాట్ దట్ గ్రేట్. ఆ మెటీరియల్ కూడా నేనే కాబట్టి. సో నిన్ను నువ్వే శాంతపరచుకో, దేని మీద కోపం తెచ్చుకోవద్దు. దెన్ హీ వెరీలీ కమ్స్ టు మీ. ఎట్లాగా? చాలా ఇష్టాన్ని ఒక భార్య భర్త మీద చూపిస్తుంది. చేస్ట్ వైఫ్ విల్ బి షోయింగ్ లవ్, ఏ రియల్ లవ్ టువర్డ్స్ ద హస్బెండ్. ఒక మైజర్ ఉంటాడు, ఒక పిసినారి, హీ అక్యూములేట్స్ వెల్త్. దట్ హై హార్టెడ్ వెల్త్ కి ఎంత అటాచ్డ్ గా ఉంటాడు. అదే
ఏ క్రావింగ్ ఫర్ వరల్డ్. ఈ భోజనం తింటానుకో, ఈ పని చేయడానికో నేను ప్రపంచంలో ఉండాలి. క్రావింగ్ ఫర్ వరల్డ్లీ థింగ్స్. ఎవరైతే వీళ్ళు ఇట్లా అటాచ్ అయి ఉంటారో, అట్లా ఒక స్పీషీస్ నాతో అటాచ్ అయి ఉందో తప్పకుండా ఆ స్పీషీస్ ఇట్ విల్ బి వెరీలీ కమింగ్ టు మీ, టెల్స్ శ్రీకృష్ణ టు అర్జున. సో డియర్ ఆడియన్స్, వాట్ ఐ కెన్ టెల్ యూ ఈస్, ఇఫ్ యూ హ్యావ్ అనన్య భక్తి, అంచంచలమైన విశ్వాసం, ఫెయిత్, devotedly if you think about this, and if you start at least from today, definitely you will be reaching that point. These are not my words, Sri Krishna's words. So last 12th chapter completely about the yoga of devotion, bhakti yoga. Bhakti yoga lo em cheptadu ayana, observe your mind and heart in the supreme lord. Observe your mind. పని చేస్తూనే ఉండండి, కానీ పనిలో ఇన్వాల్వ్ అవుతున్న ఆ పనిని కూడా నేనే అంటున్నా కదా, ఆ పని చేశానని పదే పదే అనకండి, ఆ పనిని కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత పని ఏ పని చేస్తూ ఉన్నప్పుడైనా, ఏ వయసు అయినా సరే, మీరు నా మీదే దృష్టి పెడతారు, అంతే కదండి. మీరు నా మీద దృష్టి పెడితే నేను చెప్పడానికి ఇష్టపడతాను. నా మీద దృష్టి లేకపోతే ఓకే, వాళ్ళు ఎక్కడో చూసుకుంటారులేండి, ఆ పని అయిపోతుంది. మరి అలాంటి ఎట్లయితే అమ్మ, ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తూ ఉంటానండి. మీరు తల్లిని చూసే ఉంటారు. శిశువు ఆడుకుంటున్నప్పుడు ఓకే, ఆడుకుంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు, ఆడుకుంటుంది శిశువు, నాకేం ప్రాబ్లం లేదు అని ఆవిడ పని చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే శిశువు ఆకలికో అమ్మ అవసరమే అరుస్తాడో అప్పుడు పరిగెట్టకుండా వచ్చేస్తుంది. అట్లాగే దేవుడు కూడా ఆయన పనులు ఆయన ఉంటాడు, ఆయనకేం పని లేకుండా ఉంది, ఆయన క్రియేషన్ స్టార్ట్ చేసింది. సో ఎంతో పని ఆయనకి, హీ విల్ బి ఇన్ హిజ్ వర్క్. నువ్వే కృష్ణ అంటే వచ్చేస్తాడు. ఎట్లా అనాలి మరి? అనన్యమైన భక్తి. నువ్వే అన్నప్పుడు నిజంగా ఆయనే, అంతే. ఎట్లయితే ఆ 3 సెకండ్లు ఆ వ్యవసాయదారుడు ఈయన మీద ఆలోచన పెట్టుకున్నాడో, ఆయనే నా నిజమైన భక్తుడని విష్ణువు చెప్పాడు. అలాంటి భక్తి కొన్ని సెకండ్లు ఉన్నా సరే నిజంగానే పరిగెత్తుకుంటూ వస్తాడు. రావడం అంటే మీకు అక్కడ ఉన్న సమస్యని ఏదో విధంగా ఆయన తీసేస్తాడు ఆ సమస్యని, అది నిజం. అలాగే చాప్టర్ 12 అనన్యమైన భక్తి. ఈ 12వ చాప్టర్ని మీరు పారాయణం చేస్తే ఇష్ట దేవత సాక్షాత్కారం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి 12th వర్స్ వరకు, ద రెస్పెక్టివ్ మెరిట్స్ ఆఫ్ ద వర్షిపర్స్ ఆఫ్ గాడ్ విత్ ఫామ్ అండ్ వితౌట్ ఫామ్ అండ్ ద మీన్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. విత్ ఫామ్ అంటే సగుణోపాసన. సగుణం అంటే ఒక ఫామ్ ఇచ్చుకుని, మేబీ లైక్ అదే కృష్ణ అనుకుంటే కృష్ణుడు ఫాము, దత్తాత్రేయుల ఫాము, మీ ఇష్టమైన ఫామ్స్ తీసుకోండి. సగుణోపాసన, సగుణ బ్రహ్మన్ వి కాల్. నిర్గుణ బ్రహ్మన్, ఇక్కడ ఇంకేమీ లేదు. వీఆర్ ట్రైంగ్ టు గో ఫర్ మెడిటేషన్, డివోషన్, ఇన్ డీప్ డివోషన్. ఫుల్గా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. ఇంకా మనకు అక్కడేమి ఒక మనిషి రూపంలోనూ మనం అనుకున్న ఇన్కార్నేషన్ రూపంలో అక్కడేమి కనిపించదు. మరి ఏం కనిపిస్తుంది? నిర్గుణంగా, ఏ ఫామ్ లేకుండా కనిపిస్తుంది. దాన్నైనా సరే మనం చేస్తే, ఆ విధంగా మనం డివోటెడ్గా మన పనిని మనం, ఇక్కడ డివోషన్ అంటే నామాన్ని మాత్రమే స్మరిస్తూ ఉన్నట్టు ఇంకేమి పని చేయనంటాం కాదు. ఏ పనైనా చేసేసి వదిలేదు. దానికి ఏం చెప్తాడు? 12వ చాప్టర్లో 12వ శ్లోకంలో దాన్ని మెసేజ్గా పెట్టానండి. మెకానికల్గా మనం కొన్ని వర్సెస్ చదువుకుంటూ అదే శ్లోకాన్ని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం, అభ్యాసం అంటారు. లేకపోతే మెకానికల్ ప్రాక్టీస్. మనకు తెలుసో లేదో ముందు ఆ విధంగా చేయిస్తుంటారు మన పెద్దవాళ్ళు. అంటే చేయాల్సిన మనం ఇది ఎందుకు చేయాలి అని క్వశ్చన్ వేసుకుంటాము. ఏమో వాళ్ళు చెప్పారు కదా అనుకుంటాం కొన్నాడు, కానీ అందులో మీనింగ్ ఏంటి? ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఐ ఆమ్ ద ఇంటలెక్ట్ ఇన్ ద ఇంటెలిజెంట్ పర్సన్స్ అంటున్నాడు కదా, ఆ బుద్ధిని మనకి ఇస్తాడు ఆ క్వశ్చన్ వేసుకుంటాం. సో అభ్యాసం కంటే జ్ఞానాన్ని పెంచుకోవడం మంచిది అంట. ఓకే, జ్ఞానాన్ని పెంచుకున్నావు, జ్ఞానం నలుగురికి ఇస్తున్నావు, సంతోషం. ఆ నలుగురికి ఇచ్చి క్రియేషన్కి హెల్ప్ చేస్తున్నప్పుడు మెడిటేషన్, జ్ఞానము కన్నా ధ్యానము మిన్నైనది అంటారు. ధ్యానం ఈజ్ మెడిటేషన్. అంటే నీలోకి నువ్వు తొంగి చూసుకుంటూ, ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ, దేని మీద నేను ధ్యానం చేస్తున్నాను, నాకు అసలు ఏం కావాలి, నాకు మోక్షమే కావాలి, అయితే నిర్వికారంగా, సగుణం అని చెప్పుకున్నాం కదండి,
నిర్గుణం, ఏమి ఆకారం లేని దాని మీద ముందర ఒక ఫామ్ మీద మెడిటేట్ చేస్తూ కంటిన్యూస్, తర్వాత ఫామ్లెస్గా, ఎందుకంటే ఈ చుట్టూరు అంతా ఉండేది ఫామ్లెస్. ఇదంతా కూడా క్రియేషన్ అర్థం చేసుకోవడానికి నువ్వు ఆ విధంగా మెడిటేట్ చేసుకుంటూ డీప్గా వెళుతూ, ఇది కూడా నాకు కష్టం అండి మెడిటేషన్ చేయడం. అప్పుడు ఏదో పని చేయి, పని చేసి యు రినౌన్స్ దట్ యాక్షన్. ఒక పని చేసి దాన్ని మర్చిపో. దాని తర్వాత ఏమవుతుంది ఇదంతా ఆలోచించు. ఎందుకంటే ఒక పని చేసి నువ్వు మర్చిపోతే పీస్ ఇమీడియట్లీ ఫాలోస్ దట్. మనకి మనశ్శాంతి వచ్చేస్తుంది. ఈ రోజు నేను చెప్పాను, అంత అయిపోయింది నా పని. మీరు విన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏం వేసుకోవాలి అంత వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. చెప్పాను, ఇక్కడ ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో అంత అవసరం లేదు. ఒక పని చేసాం, వదిలేసాం. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన రోల్ ఇంకోటి ఉంటుంది, కంటిన్యూ చేస్తాం. సో instead of mechanical practice, gaining knowledge is good. More than that is meditation, dhyanam. More than that, if you cannot go for that mechanical practice, చదవలేకపోతున్నానండి వర్సెస్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయడం ఇష్టం. ఈ రెండు చేయలేనప్పుడు నేను మెడిటేషన్ ఏం చేస్తాను, ఓకే యూ డూ ద అలాటెడ్ వర్క్ టు యూ అండ్ రినౌన్స్ దట్, దెన్ పీస్ ఇమీడియట్లీ ఫాలోస్. అండ్ 13th to 20th verses అంటే లాస్ట్ ఆఫ్ ద భక్తి యోగ, వాట్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ద గాడ్ రియలైజ్ సోల్. ఇప్పుడు యూ హ్యావ్ రియలైజ్డ్ గాడ్. ఎట్లయితే భోజనం చేసిన తర్వాత మనకి సెక్యూర్ ఫీలింగ్స్ రావాలి, మన అంటే ఎవరో ఇష్టం చూపించాలి మన ఫ్యామిలీ, అట్లాగే నాకు ఒక మంచి పేరు రావాలి, సెల్ఫ్ ఎస్టీమ్లో ఉండాలి నేను, ఇట్లా అనుకున్న తర్వాత అసలు సెల్ఫ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ దగ్గర మనం గాడ్ సైడ్ వెళ్తాం అన్నమాట. గాడ్ రియలైజేషన్, ఇవన్నీ నీడ్స్ అంటే అవసరాలు మనకి. గాడ్ రియలైజ్ తోడు ఏ విధంగా ఉంటుంది, దే హేట్స్ నో బీయింగ్, దే ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్లీ అండ్ కంపాషనేట్ అంటే మనశ్శాంతితో ఉంటారు. అండ్ దే ఆర్ కంటెంట్ విత్ వాట్ దే హ్యావ్, దే విల్ బి వాల్యూయింగ్ దర్ బ్లెస్సింగ్స్, దే విల్ బి స్టడీ ఇన్ మెడిటేషన్. ఇక్కడ మెడిటేషన్ అంటే డూయింగ్ ఎ పర్టికులర్ వర్క్. అండ్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ సెల్ఫ్ కంట్రోల్, ఫ్రీ ఫ్రమ్ జాయ్, యాంగర్, ఫియర్, యాంగ్జైటీ. మనం ఇట్లా చేసే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎట్లా ఏమవుతుంది, అవుతుంది ఏదో అవుతుంది, అయిందనేసి మళ్ళీ కంటిన్యూ చేయి. He is dear to me, says the Lord Krishna. No wants, desires ఎక్కువ ఉండవండి వాళ్ళకి, ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ అన్ని అయిపోయి ఉంటాయి, అన్ని అవసరాలు తీరిపోయి ఉంటాయి, ఇంకా నువ్వే అనే స్టేజ్లో ఉంటావు. హూ హ్యాస్ రియలైజ్డ్ గాడ్. తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వే, ఇంతంతా అర్థమైంది, అన్ని ఇచ్చావు, అన్ని అనుభవించావు, అంతా బాగుంది లైఫ్ మాకు, ఇంకా తర్వాత కావాల్సింది నువ్వే. సో ప్యూర్ అండ్ ప్రాంప్ట్, అన్కన్సర్న్డ్, అన్ట్రబుల్డ్, సెల్ఫ్లెస్ ఇన్ ఆల్ దేర్ అండర్టేకింగ్స్, వాట్ ఎవర్ దే డూ దే విల్ బి సెల్ఫ్లెస్. నాకు ఇది చేస్తే ఏమొస్తుంది, ఎంత వస్తుంది, అంతా అయిపోతుంది, ఇదంతా పోతుంది. ఒక వైరాగ్య భావనతో, he who is just devoted to me is dear to me, neither rejoices nor hates nor grieves nor desires, renouncing good and evil, full of devotion. మీకు వచ్చిన మంచి చెడును కూడా వదిలేస్తూ ఉంటారు, ఫుల్ ఆఫ్ డివోషన్, అనన్యంగా. ఇంకా నువ్వే ఈ పని ఇచ్చావు, అప్పుడు వస్తుంది టెస్ట్ మీద టెస్ట్ వస్తుంది, అయినా సరే నువ్వే ఇచ్చావు, నాకు ఇంత కెపాసిటీతో నువ్వు ఎందుకు ఇస్తావు, యూ హావ్ గివెన్ దిస్. ఎంత ఆర్డియల్, ఎంత కష్టం వచ్చినా సరే అది నువ్వే అని మనం అనగలిగితే, దే ఆర్ డియర్ టు మీ, దే ఆర్ సేమ్ టు ఫో అండ్ ఫ్రెండ్, దే ఆర్ ఆల్సో సేమ్ ఇన్ ఆనర్ అండ్ డిజానర్. మీరేం బాగా చెప్పలేదండి ఈరోజు, ఓకే నేను ఏదో కరెక్ట్ చేసుకోవాలి, మీరు చాలా గొప్పగా చెప్పారండి, ఓకే డన్, అర్థమైంది, ఆహా నేను గొప్పగా చెప్పానంట, గ్రేట్. అరే మీరేంటంటే ఇట్లా అంటున్నారు, అప్సెట్. ఈ రెండింటి మధ్య భేదం లేకుండా, ప్లెజర్ అండ్ పెయిన్, ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్, సెన్సర్ అండ్ ప్రైజ్ ఆర్ ఈక్వల్, దే విల్ ఆల్వేస్ బి సైలెంట్, సంతృప్తికరం, కంటెంట్మెంట్. హోమ్లెస్ అంటే, ఇక్కడ హోమ్లెస్ అంటే మీరు వేరే విధంగా ఆలోచిస్తుంది, విడిచి వెళ్ళిపోవడం అని కాదు, ఇంకా దేంతో సంబంధం లేదు, దేంతో పని చేస్తూనే ఉంటాం, విత్ స్టడీ మైండ్ విల్ బి వర్కింగ్, బట్ మన హోమ్ ఈజ్ దట్ లోటస్ ఫీట్ ఆఫ్ ద గాడ్. ఇక్కడ మనం ఆది అంతం, ఈ మన్మంతరాలు, సృష్టి, వెళ్ళటం, కలవడం అంతా దీని పైన ఉంటుంది ఆ అబౌట్. అలాంటి అబౌట్ గురించి ఆలోచిస్తూ వీ ఫీల్ హోమ్లెస్ హియర్. ఇది కాదు నా ప్రపంచం, లెట్ మీ గో టువర్డ్స్ ఇట్, అదే నా హోమ్. అండ్ హూ ఫాలో ఇమ్మార్టల్ ధర్మ, ఈ సనాతన ధర్మం చెప్తున్నాను అంటే దట్ ఈస్ ఇమ్మార్టల్. మార్టాలిటీ అంటే ఏంటంటే వచ్చి నశించేది మార్టాలిటీ. జన్మ తీసుకున్న ఈ శరీరం నశిస్తుంది, దట్ ఈస్ మార్టాలిటీ. ఇమ్మార్టల్ ధర్మ ఇస్ సనాతన ధర్మం. ఈ మధ్యలో ఈ క్రైస్ట్, ఈ ఖురాను, వీళ్ళు ఎవరో వచ్చి వెళ్తూ ఉంటారు, దట్ ఈస్ ఆల్సో మీ, నో డౌట్ ఇన్ దట్.
వచ్చి వెళ్ళిపోతూ నశిస్తూ ఉంటాయి అవన్నీ. రిలీజన్స్ వస్తాయి వెళ్ళిపోతాయి, డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది. ఇదంతా కాకుండా ఎప్పటికీ ఉండే దట్ ఇమార్టల్ ధర్మ, దట్ సనాతన ధర్మ విత్ గ్రేట్ శ్రద్ధ, ఇఫ్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ అండర్స్టాండింగ్, ఇఫ్ యు ఆర్ అప్లయింగ్, దెన్ దట్ పర్సన్ ఈస్ డియర్ టు మీ. జస్ట్ లైక్ దట్ ఫార్మర్ హూ ఈస్ thinking about me at least 3 seconds in the midst of this hurricane. Hurricane అంటే a big cyclone which destroys whole. అట్లాగే ఉంటుంది వరల్డ్ లో. బట్ స్టిల్ 3 seconds is thinking about me. That persons are dear to me, says Sri Krishna. And the 12th chapter one-liner is, absorb your mind and heart in the Supreme Lord. Then if your bhakti is Ananya Bhakti, yes, I have seen. I have written as Sri Krishna further explains that the cultivation of knowledge is higher than mechanical practice and meditation is higher than knowledge. However, better than meditation is the renunciation of the fruits of actions. మీకు ఏమేమి వస్తాయో ఆ ఫ్రూట్స్ని, అదే ఏమేమి యాక్ట్ చేస్తారో దాని నుంచి నాకేం వస్తున్నాయని ఆలోచన మీరు వదిలేస్తే, యూ విల్ బి లీడింగ్ టు ద గ్రేట్ పీస్ ఇమీడియట్లీ. అంటే నా చేతే నా ద్వారానే ఇదంతా జరుగుతోంది అర్జున, వెళ్ళి నువ్వు ఫైట్ చేస్తున్నట్టు నుంచో అంతే, నీ పని నువ్వు ఎవరో అంతా చెయ్యి. కానీ నీకంటే ముందరే యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద విశ్వరూప దట్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్. సో కమ్ ఆన్, వై యు ఆర్ సో వీక్, faint hearted? And even to us he is telling that don't stop gaining on yourself, move towards that permanent. All this is impermanent. Once if you understand that, we won't hanker for that permanent jobs. The government job andi, permanent job andi, matter of permanence and ekkada ledandi. There is no matter of permanence in this world. If you are talking in that way, you are less intelligent. Still you have to take a few more verses to understand this. Whole of this from 7th chapter till 12th chapter through Vijnana, making us understand about the Akshara Brahman, Ksharamu Kani Brahman, the whole. And he's telling that the blessings you got through that also you can do. And finally, he told about his vibhutis, how we can understand me. I am the bad in the bad, the worst. I am the good in the best. Understand these two. It is only the me, the verily me. If you are understanding and if you are working towards that, and if you are renouncing the action, after seeing my Viswarupa, if you understand, after studying that, if you understand, immediately you will be developing the devotion towards me. That devotee is dearer to me. And automatically, while he is relinquishing the body, he talks only about me. He talks only about me. Just like the grand mother, a person who is old, thinking about the cow, who has the cow. And when the Krishna entered into her house, and he immediately tells her the cow must die. Why the cow must die? The lady will be thinking only about the cow while she is relinquishing the body, not about me. If it dies, she won't think anything except me, so that she will be reaching my abode. ఇంత ఆలోచనతో అక్కడ పాజిటివ్ నెగిటివ్ మీరు ఆలోచించొద్దు. థింగ్ హ్యాస్ హ్యాపెండ్, how we have to act, says the 12th chapter, or I can say whole of this 7th to 12th chapter, they are helping us to develop this knowledge to make that world as eternal, absolute. This part is just related. With these few words, let me remain for this day. And if you have any doubts, you may post. I did not get any doubt for the last session. You are always welcome if you have any doubts. And how to teach this? Whole of these chapters, one is discussion, another is description. And we can make it as compare and contrast, one expression. Teachers can do this. How we can compare this human to the divine? How we can reach the divine? Discussion. I call it as description and exposition. Clearly in the 10th chapter, the vibhutis, and I call it as opulence in English, and the Viswarupa Darshanam. It is clearly helping to us to understand the expository form. A manchi clarity toti, how I am throughout whole of this world. I am immeasurable, one word he uses. With that, he will be helping us. And the persons who wants to teach, who wants to take Bhagavad Gita as curriculum for all these 6 chapters, you can make the 3 methods, right?
discussion, description, and exposition. Exposition is nothing but clear, vivid, deep description is called as exposition. And one of the expression what I can tell, compare and contrast, similarities and differences between the phenomenon and the noumenon. Phenomenon is the person, the verily person like us, and the noumenon is the unseen, unknown. With this, let me remain for this day. Any questions you may ask. హరి ఓం నమస్కార. ఇట్స్ ఎ గుడ్ లెక్చర్. చాలా బాగా చెప్పారమ్మా. వెరీ నైస్ ఆఫ్ యూ. 6 అధ్యాయాలు గంటన్నరలో చక్కగా చెప్పగలిగారు. ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. 6 అధ్యాయాల్లో ఉన్న సూత్రాలని ఒక గంటలో చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. దాన్ని చక్కగా నిర్వర్తించారు. ధన్యవాదాలు. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. నౌ ది టైమ్ ఈస్ ఓవర్ నౌ. If any questions are there, 1 or 2 we can take. Otherwise, we will close for today. Anybody would like to ask any question? Or send the questions to me. I will send to her. She will answer the next class. నేను క్వశ్చన్లు అడిగితేనే నాకు నెక్స్ట్ క్లాస్ ఇవ్వడానికి సంతోషంగా ఉంటుందండి. ఏం క్వశ్చన్లు అడగలేదంటే నేను టీచ్ చేసి మీకు వెళ్ళలేదు అని. That we cannot say, but you have done a good job. Understood very well. The subject is such a vast and people will, there is no separate group for this access. As such, they have to give message to me only. So please send your messages to me. My number 9246572182. 9246572182 or to Dr. Babu. So in the group of the Sanatana Dharma course, you can place your in whichever group you are, you can place your questions so that we can answer those questions, or you can raise these questions in the first hour of next session. Next session will be next Saturday. Gayatri ji will be answering the questions in the next session. Dhanyavadaha. Now we'll close with Prarthana and Janaganamana. Om. Sarve bhavantu sukhinah, sarve santu niramayah, sarve bhadrani pashyantu, ma kachchit dukkha bhavet. Om shanti shanti shanti. Om sahana vavatu, sahanau bhunaktu, saha viryankaravavahai, tejasvinavadhitamastu ma vidvishavahai. Om shanti shanti shanti. Satyam vada, dharman chara, sarve janaah sukhino bhavantu. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Hari Om. Sarvam Sri Krishna Arpanamastu. Idhanavama. సర్వం కృష్ణార్పణమస్తు. Idhanavama. So now we'll ask Mukherjee ji up high. Are you there? Janaganamana, let us sing Janaganamana. Let us get up. Let us stand up and sing our national anthem, Janaganamana. Namaskaraha. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे
भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद, जय हिंद, जय श्री राम, जय श्री राम. धन्यवादः सर्वेभ्यः, धन्यवादः. Please let us meet again in next Saturday. जय श्री राम. Tomorrow Sanskrit class is there. पुनर्मिलामः. Tomorrow Shall I again 4 close? o'clock we'll get a class on Sanskritam Abhyasam, reading Sanskritam, reading and Charcha on Sanskritam Sambhashana Kaksha, Sanskrit Sambhashana Kaksha is there on Sunday evening 4 p.m. Please join me. Astu, धन्यवादः. We'll close here. Shall I close it? Shall I close it, Mother? Let us close it. धन्यवाद. Yeah.